ఒక్కసారి ఈ చిత్రాన్ని ఊహించుకోండి. ఒక ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ నిండా నీళ్లున్నాయి. అందులో ఎవరో ఒక 4 చుక్కల విషాన్ని కలిపారు. ఊహించుకుంటున్నాను. ఆ నీళ్లన్నీ అలాగే ఉంచి కేవలం ఆ 4 చుక్కలను మాత్రమే వెతికి వాటిని మాత్రమే బయటకు తీయాలి. అంటే అది వినడానికి దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది కదా. అవును, అసాధ్యమే. కానీ ఈరోజు మన టేబుల్ మీదున్న సైంటిఫిక్ ఆర్టికల్స్, అలాగే ఆ క్లైమేట్ టెక్ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ కలిపి ఒకే ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాయి. నిజమే. ఈరోజు మన విశ్లేషణ దేని గురించి అంటే అదేంటంటే మన తలకాయ పైన ఉన్న ఆకాశమనే ఈ అనంతమైన స్విమ్మింగ్ పూల్లో కలిసిపోయిన కాలుష్యాన్ని, గాలిని పాడు చేయకుండా వెతికి పట్టుకోవడం. కరెక్ట్. దీని పేరే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. క్లుప్తంగా డాక్స్. ఇది వాతావరణం నుండి నేరుగా కార్బన్ డయాక్సైడ్ను అంటే CO2ను పీల్చేసి శాశ్వతంగా నిల్వ చేసే ఒక విప్లవాత్మక విధానం. సరిగ్గా చెప్పారు. సాధారణంగా మనం కాలుష్యం అనగానే ఫ్యాక్టరీల పొగగొట్టాల దగ్గర ఆపేయడం లేదా కార్ల సైలెన్సర్ల దగ్గర ఫిల్టర్లు పెట్టడం గురించి ఆలోచిస్తాం. అవును కదా, ఎక్కడ పొగ వస్తే అక్కడ ఆపడం. రైట్. కానీ ఈ డాక్స్ అనేది ఆ సాంప్రదాయ పద్ధతులకు పూర్తిగా భిన్నమైనది. అంటే ఇది ప్రస్తుతం జరుగుతున్న నష్టాన్ని ఆపడం గురించి మాత్రమే కాదు. మరి దేని గురించంటారు? దశాబ్దాలుగా మన వాతావరణంలో ఇప్పటికే పేరుకుపోయిన గతకాలపు ఉద్గారాలను తొలగించే ఒక కీలకమైన అడుగు. ఇంగ్లీష్లో లెగసీ ఎమిషన్స్ అంటారు కదా, వాటిని. ఓహో, అంటే ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని సరిచేయడం అన్నమాట. ఖచ్చితంగా. ఈరోజు మన లక్ష్యం కూడా అదే. ఈ విశ్లేషణలో ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది, వాతావరణ మార్పులను వెనక్కి మళ్లించే సత్తా దీనికి నిజంగా ఉందా అనే విషయాలను లోతుగా చూద్దాం. సరే, ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. మనం ఈ పేపర్స్ చదువుతున్నప్పుడు ఫ్యాక్టరీల దగ్గర కార్బన్ పట్టుకోవడం సులువు అని అర్థమైంది. అవును, ఎందుకంటే ఆ పొగలో కార్బన్ శాతం చాలా ఎక్కువగా దట్టంగా ఉంటుంది కాబట్టి. కరెక్ట్. కానీ విశాలమైన ఆకాశంలో కలిసిపోయిన కార్బన్ సంగతి వేరు కదా. మన ఆధారాల ప్రకారం గాలిలో CO2 కేవలం 0.04% మాత్రమే ఉంది. అవును, 0.04% అంటే అక్షరాల గడ్డివాములో సూదిని వెతకడమే గదా. అంత పలుచగా ఉన్న వాయువును గాలిలో నుండి లాగడమంటే ఆ ఇంజనీరింగ్ స్కేల్ తలచుకుంటేనే భయమేస్తోంది. ఆ భయం సహజమే. ఎందుకంటే ఈ 0.04% అనేదాన్ని మనం అణువుల పరంగా చూస్తే ప్రతి 10,000 గాలి అణువులలో కేవలం 4 మాత్రమే CO2 అణువులుంటాయి. బాబోయ్, 10,000లో 4గేనా? అవును, మిగతావన్నీ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ లాంటి ఇతర వాయువులుంటాయి కదా. మనం ఆ 9,996 అణువులను వదిలేసి కేవలం ఆ 4 CO2 అణువులను మాత్రమే పట్టుకోవాలి. అది ఎలా సాధ్యం? ఈ సవాల్ను అధిగమించడానికే డాక్ సిస్టమ్స్కు అత్యంత భారీ పారిశ్రామిక ఫ్యాన్స్ అవసరమవుతాయి. అంటే మ్యాసివ్ ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ అనమాట. అంటే మన ఇళ్లల్లో ఉండే ఫ్యాన్ల లాంటివి కాదు కదా? అస్సలు కాదు. ఇవి మనం చూసే సాధారణ ఫ్యాన్లు కావు. ఒక్కొక్కటి 2 అంతస్తుల భవనమంత ఎత్తులో ఉండే బ్రహ్మాండమైన యంత్రాలు. వామ్మో, 2 అంతస్తుల ఎత్తా? అవును. ఇవి చుట్టుపక్కల ఉన్న గాలిని విపరీతమైన వేగంతో లోపలికి లాగి ఫిల్టర్ల వైపు పంపుతాయి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు లాజిక్ కొంచెం తేడా కొడుతుంది. ఏంటది? అంత భారీ ఫ్యాన్లు రాత్రింభవళ్లు తిరగాలంటే విపరీతమైన కరెంటు కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. ఆ కరెంటు కోసం మళ్ళీ మనం బొగ్గును లేదా గ్యాస్ను కాల్చితే గాలిలో ఉన్న కార్బన్ను తీయడానికి మళ్లీ కొత్త కార్బన్ను గాలిలోకి వదిలినట్లవుతుంది కదా. ఇదొక విషవలయంలాగా లేదా? చాలా ఖచ్చితమైన పాయింట్ పట్టుకున్నారు. పరిశోధకులు కూడా సరిగ్గా ఇదే ప్రశ్నలు లేవనెత్తారు. మరి దీనికి వాళ్ల పరిష్కారమేంటే? అందుకే డాక్స్ ప్లాంట్లను ఎక్కడ పడితే అక్కడ కట్టలేరు. ఈ ఫ్యాన్లు మరియు యంత్రాలు నడవడానికి 100% పునరుత్పాదక ఇంధనం కావాలి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. ఓహో, సోలార్ లేదా విండ్ పవర్ లాంటివి వాడతారా? అవును, సోలార్, విండ్ లేదా జియోథర్మల్ ఎనర్జీ అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఉదాహరణకు ఐస్లాండ్ వంటి దేశాల్లో ఆ భూగర్భంలో ఉండే సహజమైన ఉష్ణాన్ని వాడుకుని ఈ ప్లాంట్లను నడుపుతున్నారు. అంటే కార్బన్ను పట్టుకోవడానికి వాడే శక్తి కూడా పూర్తిగా క్లీన్ ఎనర్జీ అయి ఉండాలన్నమాట. 100%. అప్పుడే దీని అసలు ప్రయోజనం నెరవేరుతుంది. అదన్నమాట సంగతి. సరే, ఇప్పుడు ఆ భారీ ఫ్యాన్ల ద్వారా కోట్ల కొద్దీ లీటర్ల గాలి సిస్టమ్ లోపలికి వచ్చిందనుకుందాం. సరే, అనుకుందాం. గాలి లోపలికి రాగానే ఆ 0.04% CO2ను అసలు ఎలా వడకడతారు? మన ముందున్న రీసెర్చ్ ప్రకారం ఇక్కడ ప్రధానంగా 2 టెక్నిక్స్ వాడుతున్నారు.
అవును, అందులో మొదటిది సాలిడ్ సోర్బెంట్ సిస్టమ్స్. దీన్ని చదువుతున్నప్పుడు నాకైతే ఒక స్పాంజ్ గుర్తుకొచ్చింది. నీళ్లు పారబోసి దానిమీద స్పాంజ్ పెడితే అది నీటిని పీల్చుకున్నట్టు ఈ సాలిడ్ ఫిల్టర్లు గాలిలోని కార్బన్ను పీల్చుకుంటాయి కదా. ఆ స్పాంజ్ పోలిక 100% సరిపోతుంది. అయితే ఇది మామూలు స్పాంజ్ కాదు సుమా. మరి ఇందులో ఏముంటుంది స్పెషాలిటీ? ఈ ఘనరూపంలో ఉండే ఫిల్టర్ల మీద ఎమైన్స్ అనే ప్రత్యేకమైన రసాయన సమ్మేళనాలతో పూత పూస్తారు. ఎమైన్స్ అవేం చేస్తాయి? ఎమైన్స్కు ఒక విచిత్రమైన గుణముంది. అవి ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి వాయువులను అస్సలు పట్టించుకోవు. కాని CO2 తగలగానే అయస్కాంతంలాగా అతుక్కుంటాయి. భలే ఉందే. అవును, గాలి ఈ ఫిల్టర్ల గుండా వేగంగా వెళ్ళినప్పుడు అందులో ఉన్న CO2 మాత్రమే ఆ రసాయనాలకు చిక్కుకుంటుంది. మిగతా గాలి బయటికి వెళ్ళిపోతుంది. అంటే గాలిని క్లీన్ చేసి బయటకు వదిలేశాం. బావుంది. కానీ ఇప్పుడు ఆ స్పాంజ్ నిండా కార్బన్ ఉండిపోతుంది కదా. కరెక్ట్, ఫిల్టర్ నిండిపోతుంది. మన ఇంట్లో స్పాంజ్ నిండిపోతే గట్టిగా పిండుతాం. మరి ఈ రసాయన స్పాంజ్ నుండి ఆ కార్బన్ను ఎలా బయటకు తీస్తారు? బహుశా దాన్నొక సీల్డ్ ఛాంబర్లో పెట్టి వేడి చేస్తారనుకుంటా. ఖచ్చితంగా. ఫిల్టర్ పూర్తిగా CO2తో నిండిపోయిన తర్వాత దాన్ని ఒక వాక్యూమ్ గదిలో ఉంచి సుమారు 80 నుండి 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. అప్పుడేమవుతుంది? అలా వేడి చేసినప్పుడు ఆ ఎమైన్స్కున్న పట్టు తప్పి CO2ను వదిలేస్తాయి. అప్పుడు ఆ గదిలో అచ్చమైన, స్వచ్ఛమైన CO2 వాయువు విడుదలవుతుంది. ఓహో, గ్యాస్ సపరేట్ అయిపోతుందన్నమాట. అవును, దాన్ని ఒక పైపు ద్వారా లాగి ట్యాంకుల్లో సంగ్రహిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫిల్టర్ చల్లబడి కొత్త గాలిని పీల్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది వినడానికి చాలా బాగుంది కాని ఇన్ని వేల టన్నుల గాలి ఆ ఫిల్టర్ల మీద పడుతుంటే అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది కదా. నిజమే, ఆ ఛాన్స్ ఉంది. బహుశా అందుకేనేమో మన ఆర్టికల్స్లో ఇంకో పద్ధతి గురించి కూడా చాలా బలంగా చెప్పారు. అదే లిక్విడ్ సాల్వెంట్ సిస్టమ్స్. అవును, లిక్విడ్ సాల్వెంట్స్. నాకర్థమైనంతవరకు ఇక్కడ గాలిని ఘన ఫిల్టర్లకు బదులుగా ద్రవాల్లోకి పంపుతారు. కాని గాలిని ద్రవంతో కడగడం ఎలా సాధ్యం? దాని యొక్క వలలాగా ఎలా వాడుతున్నారు? ఇది ఇంజనీరింగ్ పరంగా మరింత ఆసక్తికరమైన పద్ధతి. ఈ సిస్టమ్స్లో భారీ టవర్లుంటాయి. ఓకే. పైనుండి ఆ పొటాషియం హైడ్రాక్సైడ్ లాంటి రసాయన ద్రవం ఒక జలపాతంలాగా కిందకు పడుతూ ఉంటుంది. అంటే వాటర్ ఫాల్ లాగా. సరిగ్గా అలాగే. అదే సమయంలో ఆ ఫ్యాన్ల ద్వారా గాలిని కింద నుండి పైకి పంపుతారు. ఈ గాలి, ఆ ద్రవం ఒకదానికొకటి తాకినప్పుడు ఒక రియాక్షన్ జరుగుతుంది. ఆ ద్రవం గాలిలోని CO2తో చర్య జరుపుతుందా? అవును, ఆ వాయువును ఒక కార్బొనేట్ సాల్ట్ ద్రావణంగా మార్చేస్తుంది. అంటే గాలిలో ఉన్న వాయువు ద్రవంలో కరిగిపోయి ఉప్పులాగా మారిపోతుందన్నమాట. వాట్? అంటే గ్యాస్ కాస్త లిక్విడ్ సాల్ట్ అయిపోయింది. కరెక్ట్. ఒక వాయువును ఏకంగా దాన్ని భౌతిక స్థితి మార్చేసి పట్టుకుంటున్నారన్నమాట. ఇది నిజంగా అద్భుతం. అవును, చాలా ఇన్నోవేటివ్ అప్రోచ్ ఇది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా అదే సమస్య వస్తుంది కదా. ఆ ఉప్పు నీటి నుండి మనకు కావలసిన స్వచ్ఛమైన CO2ను ఎలా వేరు చేస్తారు? ఘన ఫిల్టర్లనైతే కాస్త వేడి చేస్తే వదిలేస్తాయి అనుకున్నాం. కానీ ఇక్కడొక రసాయన చర్య జరిగిపోయి ఉప్పుగా మారిపోయింది. దీన్ని విడదీయడమంటే చాలా కష్టమైన పనే కదా. ఇక్కడే కాల్సినేషన్ అనే ఒక సంక్లిష్టమైన ప్రక్రియను వాడుతారు. ఉప్పు ద్రావణంగా మారిన ఆ ద్రవాన్ని ఇంకో గదిలోకి పంపిస్తారు. అక్కడేం చేస్తారు? అక్కడ దాన్ని దాదాపు 900 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. 900 డిగ్రీలా? అవును, ఇది మామూలు వేడి కాదు, అక్షరాల భగభగలాడే కొలిమిలాంటి ఉష్ణోగ్రత. అంత విపరీతమైన వేడి తగిలినప్పుడు ఆ రసాయన బంధాలు తెగిపోయి ఆ ఉప్పు నుండి స్వచ్ఛమైన CO2 గ్యాస్ మళ్లీ బయటకొస్తుంది. ఓహో, మళ్ళీ గ్యాస్ ఫామ్లోకి వస్తుందన్నమాట. కరెక్ట్. ఆ ద్రవం మళ్లీ మామూలు స్థితికి చేరుకొని కొత్త గాలిని కడగడానికి వెళ్ళిపోతుంది. 900 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే దీనికూడా విపరీతమైన ఎనర్జీ కావాలన్నమాట. ఏదేమైనా ఒక పద్ధతిలో గాలిలో ఉన్న కార్బన్ను ఒక ప్రత్యేకమైన స్పాంజ్ లాగా పీల్చుకుని దాన్ని వెచ్చగా బేక్ చేసి తీస్తున్నారు. ఇంకో పద్ధతిలో ద్రవం అనే వలయేసి వాయువును ఉప్పుగా మార్చి దాన్ని అత్యంత తీవ్రంగా వేడిచేసి మళ్లీ గ్యాస్ను లాగుతున్నారు. గాలినిలా వడపోయడం నిజంగా ఒక సైన్స్ ఫిక్షన్ నవల చదువుతున్నట్లే ఉంది కదూ. అవును, ఆ రెండు పద్ధతుల వెనుక ఉన్న కెమిస్ట్రీ చాలా సూక్ష్మమైనది, అలాగే పటిష్టమైనది.
అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏంటది? మనం గాలిలో నుండి వాయువును పట్టుకున్నాం, ట్యాంకుల్లో నింపాం, కానీ అది సగం పని మాత్రమే. కరెక్టే కదా. అంటే ఇప్పుడు మన చేతుల్లో వేలాది టన్నుల స్వచ్ఛమైన CO2 గ్యాస్ ట్యాంకులున్నాయి. అవును. ఆహ్! ఈ ట్యాంకులను ఫ్యాక్టరీ వెనుక దాచిపెట్టలేం కదా. పొరపాటున ఒక పైపు పగిలినా లేదా ట్యాంక్ లీక్ అయినా మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పట్టుకున్నదంతా మళ్ళీ గాల్లో కలిసిపోతుంది. ఖచ్చితంగా. మరి దాన్ని ఎప్పటికీ బయటకు రాకుండా ఎలా దాచాలి? ఇక్కడే డాక్స్లోని ఎస్ అంటే స్టోరేజ్ పాత్ర మొదలవుతుంది. ఈ స్టోరేజ్ కోసం మన రిపోర్ట్స్లో డీప్ జియోలాజికల్ సీక్వెస్ట్రేషన్ అని ఒక పదం వాడారు. అవును, వాడారు. అంటే భూమి అడుగును పాతేయడమా? అవును. కానీ ఇది కేవలం ఒక గొయ్యి తీసి పూడ్చడం లాంటిది కాదు. మనం పట్టుకున్న వాయువును అత్యంత తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తారు. ప్రెషర్ అప్లై చేస్తారా? అవును. ఎంత ఒత్తిడి అంటే ఆ గ్యాస్ కాస్త ఒక ద్రవం లాంటి స్థితికి, అంటే సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ స్టేట్కు మారిపోతుంది. ఓకే. ద్రవంగా మారాకే ఏం చేస్తారు? అలా కంప్రెస్ చేసిన CO2ను భూమికి వేలాది అడుగుల కింద ఉండే భౌగోళిక పొరల్లోకి పంపిస్తారు. వేలాది అడుగుల కింద? ముఖ్యంగా ఒకప్పుడు చమురు లేదా గ్యాస్ ఉండి ఇప్పుడు ఖాళీ అయిపోయిన రిజర్వాయర్లు లేదా సెలైన్ ఆక్విఫర్స్ అనే ఉప్పునీటి పొరల్లోకి దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ, వేలాది అడుగుల కిందాకు పంపుతారు, బానే ఉంది. కానీ భూకంపం లాంటివొస్తే ఆ గ్యాస్ అంతా పగుళ్ల ద్వారా మళ్ళీ బయటకు రాదా? ఆ ప్రమాదం లేదా? లేదండి. ఈ భౌగోళిక పొరలు ఊరికే ఎంచుకున్నవి కాదు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేస్తారు. అంటే వాటికేమైనా స్పెషాలిటీ ఉందా? వాటిపైన క్యాప్ రాక్ అని పిలిచే అత్యంత గట్టిదైన, ఎట్టి పరిస్థితుల్లోనూ వాయువును బయటకు రానివ్వని ఒక రాతి పొర ఉంటుంది. ఆ కింద ఉన్న పొరల్లో ఈ CO2 చిక్కుకుపోతుంది. ఓహో, అంటే ఒక మూతలాంటిదన్నమాట. కరెక్ట్. పైగా ఆ లోతులో ఉండే విపరీతమైన పీడనం వల్ల అది పైకి రాలేదు. కాబట్టి ఇది కొన్ని వేల సంవత్సరాల పాటు అత్యంత సురక్షితంగా అక్కడే ఉండిపోతుంది. ఇది వినడానికి చాలా సేఫ్గానే ఉంది. కానీ ఆధారాల్లో నిల్వ చేయడానికి ఇంకొక మార్గం గురించి కూడా ప్రస్తావించారు కదా? అవును, ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే గాలిని రాయిగా మార్చడం. ఈ మినరలైజేషన్ ప్రక్రియ గురించి చదువుతుంటే నాకైతే మతిపోయింది. ఒక వాయువు గట్టి రాయిగా మారడమేంటి? అసలు ఈ మాయాజాలం ఎలా జరుగుతుంది? ఇందులో మాయాజాలం ఏమీ లేదు. ఇది ప్రకృతి సహజంగా చేసే పనినే మనం వేగవంతం చేస్తున్నామంతే. అవునా? ఎలా? మనం పట్టుకున్న CO2ను నీటిలో కలిపి బసాల్ట్ రాయి ఉన్న ప్రదేశాల్లోకి పంపుతారు. బసాల్ట్ అంటే అగ్నిపర్వతాల నుండి పుట్టిన ఒక రకమైన రాయి. దీనికొక ప్రత్యేక లక్షణముంటుంది. ఏం లక్షణమది? ఆ రాయిలో కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. CO2 ఆ ఖనిజాలతో కలిసినప్పుడు ఒక రసాయన చర్య జరిగి కొన్ని సంవత్సరాల వ్యవధిలో అది కార్బొనేట్ మినరల్స్గా మారిపోతుంది. వావ్! అంటే వాయువు అక్షరాలా భౌతికంగా ఒక శిలగా మారిపోతోంది. ఇదెంత ఆశ్చర్యంగా ఉందో కదా. మనం మానవ చరిత్రను చూసుకుంటే భూమి లోపల ఉన్న బొగ్గును మనం తవ్వి బయటకు తీశాం. అవును. దాన్ని ఫ్యాక్టరీలో కాల్చి ఆ గ్యాస్గా మార్చి వాతావరణంలోకి వదిలాం. ఇప్పుడు మనం వందల సంవత్సరాల తర్వాత ఆ గ్యాస్ను గాలిలో నుండి పీల్చేసి తిరిగి మళ్ళీ భూమి లోపలికి పంపి రాయిగా మారుస్తున్నాం. సరిగ్గా చెప్పారు. అంటే అక్షరాలా ఒక చక్రాన్ని పూర్తి చేస్తున్నామన్నమాట. ఒక్కసారి రాయిగా మారిన తర్వాత అది మళ్ళీ గాలిలో కలిసే ప్రసక్తే లేదు కదా? అస్సలు లేదు. ఆ రాయి ఎప్పటికీ అలా శిలగానే ఉండిపోతుంది. భూమిలోనే సురక్షితంగా కలిసిపోయి భద్రంగా ఉంటుంది. ప్రకృతితో ఈ ప్రక్రియకున్న సంబంధం నిజంగా అమోఘం అని చెప్పాలి. ఇదంతా అద్భుతంగానే ఉంది. భారీ ఫ్యాన్లు, రసాయన వలలు, వాయువును రాయిగా మార్చడం అంతా బాగానే ఉంది. కానీ సామాన్యులకు ఒక సహజమైన సందేశం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, చెప్పండి. ఇంత శ్రమపడి ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఫ్యాన్లు పెట్టి గాలిని వడకట్టే బదులు అసలా కాలుష్యాన్ని పుట్టే చోటే ఆపేయొచ్చు కదా. ఫ్యాక్టరీలు మూసేయడమో లేదా అందరూ ఎలక్ట్రిక్ కార్లు వాడటమో చేస్తే ఉద్గారాలు ఆగిపోతాయి. ఈ గొడవే ఉండదు కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? మీరడిగిన ఈ ప్రశ్న క్లైమేట్ సైన్స్లో అత్యంత ముఖ్యమైన చర్చ. అవును కదా మరి. అవును. గ్లోబల్ క్లైమేట్ గోల్స్ చేరుకోవాలంటే కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే మొట్టమొదటి ప్రాధాన్యత. అందులో సందేహమే లేదు. కానీ మనం ఒకసారి వాస్తవ ప్రపంచంలోకి వద్దాం. వాస్తవంలో ఏమవుతుంది? ఇక్కడ హార్డ్ టు అబేట్ సెక్టార్స్ అని కొన్ని ఉన్నాయి. అంటే నియంత్రించడానికి కష్టమైన రంగాలు. వాటిని అంత సులువుగా మార్చలేము. హోహో, అంటే విమానాలు, షిప్పులు ఇలాంటివి కదా. అవును. మనం కార్లల్లో బ్యాటరీలు పెట్టినట్లు
ఒక పెద్ద కార్గో షిప్కు లేదా విమానానికి భారీ బ్యాటరీలు పెట్టి నడపలేం కదా, వాటి బరువుకే అవి కదలలేవు. తయారీ రంగాలు. సిమెంట్ తయారీలో వాడే రసాయన ప్రక్రియలోనే సహజంగా CO2 బయటకొస్తుంది. అవును. ఆ ప్రక్రియను మనం ఒక్క రాత్రిలో ఆపలేము. కాబట్టి ఈ రంగాల నుండి వచ్చే కర్బన ఉద్గారాలను మనం పూర్తిగా వెంటనే సున్నా చేయలేము. మరి అలాంటప్పుడు ఆ అనివార్యమైన ఉద్గారాలను ఎలా ఎదుర్కోవాలి? ఇక్కడే డాక్స్ ఉపయోగపడుతోంది. ఒక విమాన సంస్థ ఎంతైతే కార్బన్ను గాలిలోకి వదులుతోందో ఖచ్చితంగా అంతే కార్బన్ను మనం డాక్స్ ద్వారా గాలిలో నుండి పీల్చేసి భూమిలో పాతిపెట్టొచ్చు. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చన్నమాట. అవును. తద్వారా ఆ కాలుష్యాన్ని మనం న్యూట్రలైజ్ చేయవచ్చు. అంటే మనం ఎంకరేజ్ చేసినా వెంటనే మారలేని రంగాల కోసం ఇదొక ప్రత్యామ్నాయమన్నమాట. నువ్వు కాలుష్యం ఆపలేకపోతున్నావు కాబట్టి ఆ బదులు నేనిక్కడ గాలిని క్లీన్ చేస్తాను అనే ఒప్పందం లాంటిది కదా? అవును, ఖచ్చితంగా అలాగే అనుకోవచ్చు. అదే కనిపిస్తోంది. నెట్ నెగటివ్ ఎమిషన్స్ అంటే నికర ప్రతికూల ఉద్గారాలు. దీని గురించి వివరిస్తారా? నెట్ జీరో అంటే విన్నాం. నెట్ జీరో గురించి ఐడియా ఉంది కదా? అవును. నేను 100 రూపాయలు అప్పు చేసి మళ్ళీ 100 రూపాయలు కట్టేస్తే అది నెట్ జీరో. మరి ఈ నెట్ నెగటివ్ ఏంటి? మీ అప్పు ఉదాహరణ చాలా బాగుంది. నెట్ జీరో అంటే మీరన్నట్లు మనం వదిలే ఉద్గారాలు, మనం తీసేసే ఉద్గారాలు సమానంగా ఉండటం. దీనివల్ల భూమి మరింత వేడెక్కకుండా మనం ఆపగలం. ఓకే. ఒక బాత్టబ్లో నీళ్లు నిండుతున్నప్పుడు ట్యాప్ నుండొచ్చే నీళ్లు కింద డ్రైన్ నుండి పోయే నీళ్లు సమానంగా ఉంటే టబ్ నిండదు. అది నెట్ జీరో. అవును, లాజిక్ కరెక్టే. కానీ మనం గతాన్ని పరిశీలిస్తే పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుండి, అంటే దాదాపు 200 ఏళ్లుగా ఎంతో కార్బన్ను గాలిలోకి వదిలేశాం. ఆ బాత్టబ్ ఇప్పటికే నిండిపోయి పొంగి పొర్లుతోంది. వావ్! ఈ బాత్ టబ్ ఎనాలజీ భలే ఉంది. అంటే మనం ట్యాప్ కట్టేస్తే సరిపోదు, ఇప్పటికీ నిండి ఉన్న నీళ్లను బయటకు పంపాలి. అంటే ఆ డ్రైన్ పైప్ను మరింత పెద్దది చేయాలన్నమాట. ఖచ్చితంగా ఆ చారిత్రక వేడిని, ఆ గతకాలపు ఉద్గారాల నష్టాన్ని వెనక్కి తిప్పాలంటే కేవలం నెట్ జీరో సరిపోదు. భవిష్యత్తులో మనం విడుదల చేసేదానికంటే ఎక్కువ కార్బన్ను గాలిలో నుండి తొలగించాలి. అప్పుడే అది నికర ప్రతికూల ఉద్గారాలు లేదా నెట్ నెగటివ్ ఎమిషన్స్ అవుతుంది. ఓహో, అది విషయం. డాక్స్ అనేది కేవలం కాలుష్యాన్ని ఆపే సాధనం కాదు, ఇది వాతావరణాన్ని బాగుచేసే యంత్రం. గ్లోబల్ వార్మింగ్ను వెనక్కి తిప్పడానికి మానవాళికి ఉన్న అతి కొద్ది కొలవదగిన ఆయుధాల్లో ఇదొకటి. నిజంగా ఈ మొత్తం విశ్లేషణను ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆకాశంలో ఒక 0.04% అదృశ్యమైన శత్రువు దాగి ఉన్నాడు. అవును. వాడిని పట్టుకోవడానికి మనం 2 అంతస్తుల సైజులో ఉండే భారీ ఫ్యాన్లను ఆశ్రయిస్తున్నాం. గాలిని విపరీతంగా లోపలికి లాగి సాలిడ్ స్పాంజ్ లేదా లిక్విడ్ జలపాతాల ద్వారా వడకట్టి ఆ కార్బన్ను విడదీస్తున్నాం. కరెక్ట్. ఆ తర్వాత దాన్ని ఎప్పటికీ బయటకు రాకుండా భూమికి వేలాది అడుగుల లోతులో భద్రపరచడం, అది కాలక్రమేణా బసాల్ట్ ఖనిజాలతో కలిసి ఏకంగా గట్టి రాయిగా మారిపోవడం వరకు ఉన్న ఈ మొత్తం జర్నీ అక్షరాల ఒక మనిషి సాధించిన సైంటిఫిక్ అద్భుతం. ఖచ్చితంగా. ఇది కేవలం భవిష్యత్తు కాలుష్యాన్ని ఆపడమే కాకుండా మన తాతముత్తాతల కాలం నాటి పాత కాలుష్యాన్ని కూడా సరిచేసే ఏకైక మార్గమనిపిస్తోంది. అవును, ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు. టెక్నాలజీ అనేది కేవలం ప్రకృతిని నాశనం చేయడానికే కాకుండా ఆ ప్రకృతిని ఎలా పునరుద్ధరించగలదో చెప్పడానికి ఇదొక గొప్ప సాక్ష్యం. ఇదంతా విన్నాక నాకైతే ఒక లోతైన ఆలోచన మదిలో మెదులుతోంది. ఏంటి ఆలోచన? గాలిలో కలిసిపోయిన గతకాలపు కాలుష్యాన్ని పీల్చేసి తిరిగి భూమిలో రాయిగా మార్చే సాంకేతికత నెమ్మదిగా మన చేతుల్లోకి వస్తోంది కదా. అవును. అంటే రాబోయే భవిష్యత్తు తరాలు మన వాతావరణాన్ని ఎలా చూస్తారు? దాన్ని కేవలం మనం ఇష్టమొచ్చినట్లు వాడి వదిలేసే ఒక అనంతమైన చెత్త కుండీలా కాకుండా అవసరమైతే టెక్నాలజీతో నిర్వహించి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోగల ఒక నిర్వహించబడే వనరులాగా చూస్తారా? చాలా డీప్ థాట్ ఇది. ఎప్పుడో పారిశ్రామిక విప్లవం నాటి కాలుష్యాన్ని మనం ఇప్పుడు వెనక్కి తీసుకోగలిగితే, ఆకాశాన్ని శుభ్రం చెయ్యగలిగితే, ఈ అనంతమైన ప్రకృతితో, భూమి చరిత్రతో మానవాళికున్న సంబంధం ఇకపై పూర్తిగా మారబోతోందా? ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. గాలిలో కంటికి కనిపించకుండా తేలియాడే ఒక టన్ను చెత్తను శుభ్రం చేయడానికి ఎవరైనా $1000 ఖర్చు పెడతారా? వినడానికి చాలా వింతగా ఉంది కదా.
యాక్చువల్లీ నమ్మశక్యంగా కూడా లేదు. అవును, బేసిక్గా ఎవ్వరూ చెయ్యరు అనిపిస్తుంది, కానీ ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు సరిగ్గా ఇదే చేస్తున్నాయి. ద డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు మన ముందున్న మూలాలు ఒక సంక్లిష్టమైన అంశాన్ని వివరిస్తున్నాయి. అదే డాక్స్, అంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్. రైట్. వాతావరణం నుండి నేరుగా కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసి భూమిలో భద్రంగా నిల్వ చేసే ప్రక్రియ ఇది. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుండి వాతావరణంలో పేరుకుపోయిన కార్బన్ను వెనక్కి తీయడానికి ఇదొక అద్భుతమైన టెక్నాలజీ. ఖచ్చితంగా. కానీ ఇక్కడ అతిపెద్ద సవాళ్లు ఖర్చు. మనమిందాకనుకున్నట్లు 1 టన్ను కార్బన్ను గాలిలోంచి తీయడానికి ఏకంగా $600 నుండి $1000 పైనే ఖర్చవుతుంది. అవును, అది చాలా పెద్ద అమౌంట్. ఈ ఖర్చును భరించి దీన్ని ఒక లాభదాయకమైన వ్యాపార నమూనాగా మార్చకపోతే వాతావరణ మార్పులను ఎదుర్కోవటంలో ఇది పెద్దగా ఉపయోగపడదు. ఎగ్జాక్ట్లీ. సో ఇంత విపరీతమైన ఖర్చుతో కూడుకున్న ఈ ప్రక్రియను లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మారుస్తున్నారు? వాతావరణాన్ని కాపాడటం అనే ఈ బాధ్యత లాభాలు తెచ్చే పరిశ్రమగా ఎలా మారుతోంది అన్నదే ఈనాటి మన డీప్ డైవ్ ప్రధాన లక్ష్యం. రైట్. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. సరే, ఇంత భారీ ఖర్చున్నప్పుడు దీనికి మొదట పెట్టుబడి ఎవరు పెడతారు అనేది అసలు ప్రశ్న. మన మూలాలను గమనిస్తే మైక్రోసాఫ్ట్, స్ట్రైప్, షాపీఫై, ఫ్రాంటియర్ లాంటి పెద్ద పెద్ద బహుళజాతి సంస్థలు ఫండ్స్ ఇస్తున్నాయి. అవును, అవి మల్టీ-ఇయర్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్మెంట్స్ ద్వారా ఈ ప్రాజెక్టులకు డబ్బులిస్తున్నాయి. అంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకముందే భవిష్యత్తులో మీ దగ్గర మేము కార్బన్ క్రెడిట్స్ కొంటాము అని అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. అర్థమైంది. కాని ఇక్కడ వాళ్ల ఆర్థిక వ్యూహం ఏమై ఉంటుందన్న ఆసక్తి కలుగుతోంది. ప్రాజెక్ట్ కట్టక ముందే డబ్బులెందుకిస్తున్నారు? ఈ ముందస్తు ఒప్పందాలే ఈ డాక్స్ కంపెనీలకు ప్రాణవాయువు లాంటివి. బేసిక్గా ఒక కొత్త టెక్నాలజీని భారీ స్థాయిలో కట్టాలంటే 100 కోట్ల రుణాలు కావాలి కదా. కరెక్ట్, బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలి. అవును, కాని గ్యారంటీ లేకుండా బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. సో ఈ డాక్స్ కంపెనీలు టెక్ దిగ్గజాలు సంతకం చేసిన ఈ అగ్రిమెంట్స్ తీసుకువెళ్లి బ్యాంకులకు చూపిస్తాయి. ఓహో, అంటే మా దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు అని చెప్పడానికా? ఎగ్జాక్ట్లీ. భవిష్యత్తులో ఈ కార్బన్ను కొనేవాళ్లు రెడీగా ఉన్నారు, కాబట్టి మాకు పెట్టుబడి ఇవ్వండి అని అడగడానికి ఇవి పనికొస్తాయి. యాక్చువల్లీ దీన్నే ఫైనాన్షియల్ టర్మ్స్లో బ్యాంకబుల్ రెవెన్యూ అని పిలుస్తారు. బ్యాంకబుల్ రెవెన్యూ, రైట్. అవును, మార్కెట్లోకి వచ్చే ముందుండే ఆర్థిక రిస్క్ను తగ్గించడానికి, అంటే డీరిస్కింగ్ చేయడానికి ఇది చాలా కీలకమైన అడుగు. అంటే బేసిక్గా కొనుగోలుదారులు కేవలం పర్యావరణం మీద ఉన్న ప్రేమతోనే ఈ డబ్బులివ్వడం లేదు. లేదు, ఖచ్చితంగా కాదు. వాళ్ళ సంస్థలకున్న నెట్ జీరో లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోవడానికి ఇంత ప్రీమియం ధరను చెల్లిస్తున్నారు కదా. మనం మామూలుగా చూస్తే కంపెనీలు చెట్లు నాటడం ద్వారా నెట్ జీరో సాధిస్తామని చెబుతుంటాయి. అవును, అది చాలా సాధారణ పద్ధతి. కాని అందులో రిస్క్ ఉంది. అడవులు కాలిపోవడం లేదా చెట్లను నరికేయడం జరిగితే వాళ్ళు నాటిన చెట్లు పోతాయి, ఆ కార్బన్ మళ్లీ గాలిలోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. కాని ఈ డాక్స్ ద్వారా తీసిన కార్బన్ను భూమి అడుగున వేల సంవత్సరాల పాటు భద్రంగా నిల్వ చేయవచ్చు. ఇదొక గ్యారంటీ. ఇది చదువుతున్నప్పుడు నాకొక మంచి అనాలజీ తట్టింది. చెప్పండి. మనం సాధారణ మార్కెట్లో కొనే మామూలు వాచ్ అయినా సమయం చూపిస్తుంది. కానీ కొంతమంది లక్షలు పెట్టి లగ్జరీ వాచ్ కొంటారు. ఎందుకంటే దాని నాణ్యత, దాని ఖచ్చితత్వం అలా ఉంటుంది కాబట్టి. పర్ఫెక్ట్ పోలిక. అవును కదా. ఇక్కడ సాధారణ కార్బన్ ఆక్సైడ్స్ అనేవి రోడ్డు పక్కన దొరికే వాచ్ లాంటివి అయితే, ఈ డాక్స్ క్రెడిట్స్ అనేవి అత్యంత ఖచ్చితమైన, నమ్మకమైన లగ్జరీ వాచ్ లాంటివి. రైట్. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఈ లగ్జరీ లేదా ప్రీమియం కార్బన్ అనే భావనే ఇప్పుడు వాలంటరీ కార్బన్ మార్కెట్ను నడిపిస్తోంది. అంటే పెద్ద కంపెనీలు తమ బ్రాండ్ ఇమేజ్ కోసం దీన్ని వాడుకుంటున్నాయా? బ్రాండ్ ఇమేజ్ మాత్రమే కాదు, తమ హామీలు కేవలం గాలిమాటలు కావని, శాస్త్రీయంగా కొలవగలిగినవని వాటాదారులకు, అంటే స్టేక్ హోల్డర్స్కి చూపించాలి కదా. అందుకే సాధారణ ఆఫ్సెట్స్ కంటే ధర 10 రెట్లు ఎక్కువైనా వాళ్లు చెల్లించడానికి వెనకాడటం లేదు. వాళ్లు ఇచ్చే ఈ ప్రీమియం ధరే పరిశ్రమకు తొలి పెట్టుబడి అవుతోంది. అర్థమైంది. కానీ టెక్ కంపెనీలు ఎంత ప్రీమియం ఇచ్చినా కూడా వాతావరణంలో ఉన్న కోట్లాది టన్నుల కార్బన్ను తీయడానికి వాళ్ల బడ్జెట్ సరిపోదు కదా. ఖచ్చితంగా సరిపోదు. అది సాధ్యం కూడా కాదు. ఇక్కడే మన మూలాలు ప్రభుత్వాల పాత్రను హైలైట్ చేస్తున్నాయి. ఒక పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పెంచాలంటే కేవలం ప్రైవేట్ రంగం సరిపోదు, ప్రభుత్వ మద్దతు తప్పనిసరి. అవును, విధానపరమైన మద్దతు లేకుండా ఏ భారీ టెక్నాలజీ కూడా నిలబడలేదు. నేను చదివిన దాని ప్రకారం
ఉదాహరణకు అమెరికా ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్ అంటే ఐఆర్ఏలోని సెక్షన్ 45Q ద్వారా భారీగా ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తోంది కదా. ఇక్కడ ప్రభుత్వాలు బేసిగ్గా ఆ భారాన్ని తమ మీద వేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. యాక్చువల్లీ ఈ సెక్షన్ 45Q అనేది డాక్స్ పరిశ్రమ రూపురేఖలనే మార్చేస్తుంది. మీరు గమనిస్తే గాలిలోంచి పీల్చి భూమి కింద భద్రంగా నిల్వ చేసిన ప్రతి టన్ను కార్బన్ డయాక్సైడ్కు అమెరికా ప్రభుత్వం ఏకంగా $180 ట్యాక్స్ క్రెడిట్ ఇస్తోంది. వావ్! టన్నుకు $180? అవును. అదే ఆ కార్బన్ను ఏదైనా కమర్షియల్ ప్రాడక్ట్ తయారీకి వాడుకుంటే టన్నుకు $130 క్రెడిట్ లభిస్తుంది. అంటే బేసిగ్గా ఎలాగైనా సరే వాతావరణంలోంచి కార్బన్ తీసేస్తే వాళ్ళు డబ్బులిస్తారు. కరెక్ట్. ప్రభుత్వాలు వేసే క్యారెట్స్ అండ్ స్టిక్స్ విధానంలో ఇదొక బలమైన క్యారెట్ అన్నమాట. కంపెనీలను ఆకర్షించడానికి ఇదొక గొప్ప ఆఫర్. రైట్. క్యారెట్ గురించి బానే చెప్పారు. మరి స్టిక్స్ విషయానికొస్తే మనకు యూరప్లోని EU ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ కనిపిస్తోంది. అవును, EU ETS. అలాగే కాలిఫోర్నియాలోని లో కార్బన్ ఫ్యూయల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు కేవలం ప్రోత్సాహకాలివ్వడం లేదు, కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి కదా. ఖచ్చితంగా. ఇంధన ఉత్పత్తిదారులు తమ కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోకపోతే భారీ జరిమానాలు కట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు ఆ ఫైన్స్ కట్టడం కంటే ఆ ఉద్గారాలను బ్యాలెన్స్ చేయడానికి ఈ డాక్స్ క్రెడిట్స్ కొనడం బెటర్ అని భావిస్తారు. అవును, తప్పనిసరి పరిస్థితుల్లో కొంటున్నారు. దీన్నే మనం కంప్లయన్స్ మార్కెట్ అంటాము కదా. ఎగ్జాక్ట్లీ. ఈ కంప్లయన్స్ మార్కెట్ వల్ల ఈ క్రెడిట్స్కు ఒక స్థిరమైన డిమాండ్ వస్తుంది. వాలంటరీ మార్కెట్ అనేది కంపెనీల ఇమేజ్ కోసమైతే కంప్లయన్స్ మార్కెట్ అనేది వాళ్ల మనుగడ కోసం. ఆ రెండూ కలిస్తేనే పరిశ్రమ ఎదుగుతుంది. కానీ ఇక్కడ నాకొక డౌట్ వస్తోంది. చెప్పండి. అసలొక పరిశ్రమ ఈ స్థాయిలో ప్రభుత్వ రాయితీలు, ట్యాక్స్ క్రెడిట్స్ మీద ఆధారపడి నడవటం దీర్ఘకాలంలో సేఫ్ అంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే రేపొద్దున రాజకీయాలు మారి, ప్రభుత్వాలు మారి ఆ సెక్షన్ 45Q లాంటివి తీసేస్తే ఈ డాక్స్ కంపెనీలన్నీ పేకమేడల్లా కూలిపోవా? ఇది బేసిగ్గా ఒక ఆర్టిఫిషియల్ బబుల్లాగా. లేదు, ఇది ఖచ్చితంగా ఒక రిస్క్. మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే ఆందోళన చెందుతారు. కొత్త టెక్నాలజీలు ఎప్పుడైనా ప్రారంభ దశలో ప్రభుత్వ మద్దతు మీదే నడుస్తాయి. సోలార్ పవర్ విషయంలో కూడా మొదట్లో ఇలాంటి భయాలే ఉండేవి కదా. అవును, సోలార్కి కూడా సబ్సిడీలిచ్చారు. రైట్. కానీ శాశ్వతంగా పన్ను రాయితీలపైనే బతకడం అసాధ్యమని ఈ డాక్స్ సంస్థలకు కూడా తెలుసు. అందుకే వాళ్ళు ఇంకో ప్లాన్ వేస్తున్నారు. అదెలాంటి ప్లాన్? ఆ పీల్చుకున్న కార్బనును కేవలం భూమిలో పాతిపెట్టి ప్రభుత్వ రాయితీలు తీసుకోవడం మాత్రమే కాకుండా దాన్నే ఒక ముడిసరుకుగా అంటే రా మెటీరియల్గా మార్చి అమ్ముతున్నారు. ఓహో, అంటే కార్బన్తో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారా? అవును. ఆ వ్యూహాన్నే మన మూలాల్లో డాక్స్ అంటే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ టు యూటిలైజేషన్ అని వివరించారు. ఆ డాక్స్ గురించి నేను చదివాను. కార్బన్ను ఒక కాలుష్యంగా కాకుండా ఒక విలువైన వనరుగా చూడటం చాలా ఇంట్రెస్టింగ్. ముఖ్యంగా ఏవియేషన్ సెక్టార్ని తీసుకుంటే. అవును, విమానయాన రంగం. విమానాలకు బ్యాటరీలు వాడ్డం కష్టం గదా, బరువు ఎక్కువైపోతుంది. అందుకే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ వైపు చూస్తున్నారు. డాక్స్ ద్వారా తీసిన కార్బన్ డయాక్సైడ్కు గ్రీన్ హైడ్రోజన్ కలిపి సింథటిక్ జెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఇది నిజంగా అద్భుతం. యాక్చువల్లీ ఈ సింథటిక్ ఇంధనం మెకానిజం చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. మనం మామూలుగా వాడే జెట్ ఫ్యూయల్ భూమి అడుగున దొరికే శిలాజ ఇంధనం కదా. అవును, ఫాజిల్ ఫ్యూయల్. దాన్ని మండించినప్పుడు భూమి కింద ఉండాల్సిన కొత్త కార్బన్ గాల్లోకి చేరుతుంది. కానీ ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వాడినప్పుడు విమానం నుండి వచ్చే కార్బన్ ఆల్రెడీ మనం గాల్లోంచి డాక్స్ ద్వారా తీసిందే అయి ఉంటుంది. అర్థమైంది. అంటే కొత్తగా మనం కాలుష్యాన్ని పెంచడం లేదు, ఉన్నదాన్నే వాడుతున్నాము. అందుకే దీన్ని నెట్ న్యూట్రల్ అన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ ఇంధనం మాత్రమే కాదు, ఇంకో ఫీల్డ్లో కూడా వాడుతున్నారు. ఆ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, అదే నిర్మాణ రంగంలో ఈ కార్బన్ వాడకం నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. అవునా? కార్బన్ క్యూర్ సంస్థ గురించి చదివారా? అవును. కార్బన్ క్యూర్ లాంటి సంస్థలు బేసిక్గా కాంక్రీట్ తయారీలోనే ఈ వాతావరణ కార్బన్ను పంపుతున్నాయట. ఇల్లు కట్టే కాంక్రీట్లో కార్బన్ని దాచడమేంటి అసలు? దాని వెనుక ఒక మంచి కెమికల్ రియాక్షన్ ఉంది. మీరు చూస్తే కాంక్రీట్ మిక్స్లో ద్రవరూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను పంపిస్తారు కదా. అవును, లిక్విడ్ ఫామ్లో. అప్పుడు అది కాంక్రీట్లోని కాల్షియం అయాన్లతో కలిసి కాల్షియం కార్బోనేట్ అనే మినరల్గా మారుతుంది. ఈ మినరల్ కాంక్రీట్ లోపల చిన్న చిన్న స్ఫటికాల్లాగా అంటే క్రిస్టల్స్ లాగా ఏర్పడుతుంది. వావ్! అంటే ఆ కార్బన్ రాయిలాగా మారిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా మారడం వల్ల
ఆ కాంక్రీట్ మునుపటి కంటే చాలా స్ట్రాంగ్గా మారుతుంది. రేపు పొద్దున్న ఆ బిల్డింగ్ కూలిపోయినా సరే ఆ కార్బన్ బయటకు రాదు. ఇదైతే ఒక అద్భుతమైన ఐడియా. ఒకవైపు పర్యావరణానికి మేలు, మరోవైపు కట్టడాలు మరింత స్ట్రాంగ్గా ఉంటాయి. డాకస్ వాళ్లకు కూడా ఇదొక మంచి ఆదాయ మార్గమే. ఖచ్చితంగా. డాకస్ పరిధి ఇక్కడితోనే ఆగిపోలేదు. మనకు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ప్లాస్టిక్స్ తయారు చేయడం, కార్బన్ ఫైబర్ తయారు చేయడం. ఇంకా చెప్పాలంటే ఏకంగా లగ్జరీ వజ్రాలు కూడా ఈ గాలినూనె కార్బన్తోనే చేస్తున్నారు. అవును, నేనది చదివి షాక్ అయ్యాను. వజ్రాలు మాత్రమే కాదు, ఏకంగా సింథటిక్ వోడ్కా కూడా తయారు చేస్తున్నారట కదా. గాలిలో ఉన్న కాలుష్యం రేపు మన చేతికి వజ్రంగానో వోడ్కగానో మారడమనేది నిజంగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన. దీన్ని మనం బ్రాడ్గా సర్క్యులర్ ఎకానమీ కోణంలో చూడాలి. ఎప్పటినుండో ఫ్యాక్టరీల ద్వారా గాలిలోకి కార్బన్ పంపామో, ఇప్పుడు అదే కార్బన్ను లాగేసి దాంతో వస్తువులు చేసి మళ్లీ మనమే వాడుతున్నాము. బేసిక్గా వ్యర్థం నుండి సంపద సృష్టిస్తున్నారు. అవును. పైగా కస్టమర్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కోసం ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ మార్కెట్ వల్లే ఈడాక్స్ పరిశ్రమ ప్రభుత్వ రాయితీల మీద ఆధారపడకుండా సొంతంగా ఎదగలుగుతోంది. రైట్, చాలా బాగా చెప్పారు. అయితే మనం ఈ వస్తువుల గురించి ఎంత మాట్లాడుకున్నా ఈ కార్బన్ను గాలిలోంచి పీల్చే ఆ ప్రారంభ దశ చాలా కష్టమైన పని కదా. యాక్చువల్లీ అదే అసలైన ఇంజనీరింగ్ ఛాలెంజ్. అసలు ఈ ప్లాంట్లు ఎలా పనిచేస్తాయంటే పెద్ద పెద్ద ఫ్యాన్ల ద్వారా గాలిని లోపలికి లాగి కెమికల్ సార్బెంట్స్ గుండా పంపుతారు. ఈ సార్బెంట్స్ గురించే చదివినప్పుడు నాకు స్పాంజ్ గుర్తొచ్చింది. కరెక్ట్. అవి అచ్చం స్పాంజ్లాగే పనిచేస్తాయి. అవును, నీటిని పీల్చుకునే స్పాంజ్లాగా ఇవి గాలిలోని కార్బన్ను పీల్చుకుంటాయి. ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి వాటిని వదిలేసి కార్బన్ డయాక్సైడ్ను మాత్రం అయస్కాంతంలా లాక్కుంటాయి. కాని ఆ తర్వాతే అసలు సమస్య. అవును, ఆ స్పాంజ్ నుండి కార్బన్ను వేరు చేయడమే సమస్య. దాన్ని వేరు చేయడానికి విపరీతమైన వేడి, విద్యుత్ అవసరమట కదా. ఈ ఎనర్జీ ఖర్చులను తగ్గించుకోకపోతే డాకస్ లాభాలన్నీ పోతాయి. ఖచ్చితంగా. ఆ స్పాంజ్ని అంటే ఆ సార్బెంట్స్ని వేడిచేసి కార్బన్ను బయటకు తీయడానికి ఒక్కోసారి 900 డిగ్రీల సెల్సియస్ వేడి అవసరం పడుతుంది. 900 డిగ్రీలా? అంత వేడి తేవాలంటే మళ్ళీ బొగ్గు, పెట్రోల్ వాడాలి కదా. అదే కదా అసలు ప్రాబ్లం. మళ్లీ ఫాసిల్ ఫ్యూయల్స్ వాడితే మొత్తం ఈ ప్రక్రియకే అర్థం ఉండదు. అందుకే కంపెనీలు కోలొకేషన్ అనే ఒక మాస్టర్ ప్లాన్ వాడుతున్నాయి. కోలొకేషన్ అంటే ఫ్యాక్టరీల పక్కన ప్లాంట్లు కట్టడమా? అవును. ఉక్కు కర్మాగారాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేదా జియోథర్మల్ ప్లాంట్ల పక్కనే ఈ డాక్స్ ప్లాంట్లను పెడతారు. ఆ భారీ పరిశ్రమల నుండి చాలా వేడిగాలి వృధాగా బయటకు పోతుంటుంది కదా. అవును కదా, వేస్ట్ హీట్. ఆ వేస్ట్ హీట్ని వీరు పైపుల ద్వారా తమ డాక్స్ ప్లాంట్లకు తెచ్చుకుంటారు. ఓహో, అంటే ఒకరి వృధా మరొకరికి ఇంధనమన్నమాట. సూపర్ ఐడియా ఇది. దీనివల్ల డాక్స్ ప్లాంట్లకు వేడి ఫ్రీగానో లేదా తక్కువ ధరకో వస్తుంది. కరెక్ట్. ఆపరేషనల్ కాస్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. కోలొకేషన్ గురించి బాగా అర్థమైంది. మౌలిక సదుపాయాల ఖర్చు తగ్గించడానికి ఇంకో మోడల్ కూడా ఉంది కదా. హబ్ అండ్ స్పోక్ మోడల్. అవును, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వాళ్లు దీని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. రీజనల్ డాక్ హబ్స్ అంటారు వీటిని. బేసిక్గా ప్రతి కంపెనీ తమకు తాముగా పైప్లైన్లు, భూమిలో ఇంజెక్షన్ బావులు కట్టుకుంటే 100 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి అందరూ కలిసి ఒకే పైప్లైన్ నెట్వర్క్, ఒకే స్టోరేజ్ వాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కెపెక్స్ విపరీతంగా తగ్గుతుంది. ఇది చదివాక నాకు కార్పూలింగ్ గుర్తొచ్చింది. కార్పూలింగా? ఎలా? అవును, బేసిక్గా మనం ఆఫీస్కు ఒంటరిగా కార్లో వెళ్తే పెట్రోల్, టోల్ ఫీజు అన్నీ మనమే భరించాలి. అదే ఒకే దారిలో వెళ్లే నలుగురు కలిసి ఒకే కార్లో వెళ్తే ఖర్చు నలుగురికి పంచుతాం. పర్ఫెక్ట్ ఎనాలజీ ఇది. అవును కదా. ఈ కంపెనీలన్నీ కూడా ఇలాగే పైప్లైన్లు, బావుల ఖర్చును పంచుకుంటున్నాయి. ఇదొక అద్భుతమైన బిజినెస్ స్ట్రాటజీ. నిజమే. వాతావరణం నుండి కార్బన్ తీయడం టెక్నికల్గా సాధ్యమే అని ఎప్పుడో తెలిసింది. కానీ దాన్ని ఎకనామికల్గా వర్కౌట్ చేయడమే ఈ డాక్స్ హబ్ సాధిస్తున్న విజయం. అవును, మనం మొత్తం ఈ విశ్లేషణను చూస్తే ఈ డాక్స్ అనేది కేవలం పర్యావరణ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇదొక పెద్ద ఫైనాన్షియల్ సిస్టమ్. టెక్ కంపెనీలు అడ్వాన్స్డ్ అగ్రీమెంట్స్ ద్వారా డబ్బులిస్తున్నాయి, ప్రభుత్వాలు ట్యాక్స్ క్రెడిట్స్ ఇస్తున్నాయి. మరియు ఆ డాక్స్ విధానం ద్వారా వ్యర్థమైన కార్బన్ను ఏవియేషన్ ఫ్యూయల్ లాంటి విలువైన ప్రాడక్ట్స్గా మార్స్తున్నారు. అవును, అలాగే మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా ఖర్చులు తగ్గిస్తున్నారు. ఈ 4 పిల్లర్స్ సమన్వయంతో పనిచేస్తేనే ఇది నిలబడుతుంది. యాక్చువల్లీ పర్యావరణాన్ని కాపాడాలంటే కేవలం మంచి ఉద్దేశముంటే సరిపోదు.
బలమైన ఆర్థిక ప్రోత్సాహం, అదే ఎకనామిక్ ఇన్సెంటివ్ ఉండాలి. కార్బన్ తీయడం ఒక వ్యాపారంగా మారినప్పుడే అది పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఖచ్చితంగా. ఇక ముగించే ముందు వింటున్న వారికి ఒక బలమైన ఆలోచనను వదిలివెళ్లడం. ఒకప్పుడు వాతావరణానికి మనకు అతిపెద్ద శత్రువుగా భావించిన ఈ కార్బన్ రేపు విమాన ఇంధనంగానో లగ్జరీ వజ్రాలుగానో మారిపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆలోచించాల్సిన విషయమే. అవును. ఈ కొత్త కార్బన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో గాలిలోని కార్బన్ను ఒక కాలుష్యంగా కాకుండా ఆకాశంలో దొరికే అనంతమైన బంగారు గనిలాగా చూసే పరిస్థితిని తీసుకువస్తుందా? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. సాధారణంగా ఒక స్టార్టప్ కంపెనీ అనగానే మన మదిలో మెదిలే చిత్రమేమిటి? బహుశా ఏసీ గదుల్లో కూర్చుని ల్యాప్టాప్ల ముందు కోడింగ్ రాస్తూ ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ యాప్ను తయారు చేయడం కదా? అవును. మెజారిటీ స్టార్టప్స్ అంటే సాఫ్ట్వేర్ అని అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఈరోజు మన డీప్ డైవ్లో విశ్లేషించబోయేది అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మాణం గురించి అస్సలు కాదు. ఇది ఒక హార్డ్ టెక్ క్లైమేట్ టెక్నాలజీ కంపెనీ గురించి. రైట్. హార్డ్ టెక్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవునండి. దాన్ని డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ లేదా సింపుల్గా డాక్స్ DACS అని పిలుస్తారు. అంటే గాలిలోని కార్బన్ను ఒడిసిపట్టి భూమిలో దాచే ఒక భారీ కర్మాగారాన్ని, అసలొక వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలి అనే దానిపై ఈరోజు మనం ఒక లోతైన అధ్యయనం చేయబోతున్నాం. ఖచ్చితంగా. ఇది చాలా ఆసక్తికరమైన టాపిక్. యా. అయితే ఈ టెక్నాలజీ ఎంత సంక్లిష్టమైనదో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన చుట్టూ ఉన్న గాలిలో కార్బన్ డయాక్సైడ్ అంటే CO2 శాతం ఎంతుంటుందో తెలుసా? చాలా తక్కువే ఉంటుంది కదా? అవును. కేవలం 420 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ మాత్రమే ఉంటుంది. దీన్ని సులభంగా చెప్పాలంటే ఒక 10 లక్షల నీటి చుక్కలను మన ముందు పోసి ఆ గుంపులో కలిసిపోయిన కేవలం 420 నిర్దిష్టమైన చుక్కలను మాత్రమే వెతికి బయటకు తీయమంటే ఎంత కష్టమో ఆలోచించండి. అబ్బా, అది నిజంగా ఒక ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తోంది. అదే కదా. సరిగ్గా ఆ పనే ఈ డాక్స్ కంపెనీలు చెయ్యాలి. ఆ నీటి చుక్కల ఉదాహరణ బేసిక్గా ఈ ప్రాసెస్ వెనుకున్న కష్టాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోందండి. వాతావరణంలో అంతలా పలుచుబడిపోయిన ఒక గ్యాస్ని పట్టుకోవడం అనేది ఇంజనీరింగ్ పరంగా ఒక అతిపెద్ద సవాలు. నిజమే. ఇది కేవలం ఏదో ల్యాబ్లో చేసే ప్రయోగాత్మక ఆలోచన కాదు. రాబోయే దశాబ్దాల్లో అంటే భవిష్యత్తులో గ్లోబల్ ఎకానమీని శాసించబోయే అత్యంత కీలకమైన వ్యాపార రంగమిది. రైట్. ఒక సాఫ్ట్వేర్ యాప్ తయారు చేయడానికి, అలాగే వేలాది టన్నుల స్టీల్, కిలోమీటర్ల కొద్దీ పైపులు, భారీ కెమికల్ ప్రాసెస్లు అవసరమయ్యే ఈ హార్డ్ టెక్ కంపెనీని నిర్మించడానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా పెద్దది కదా? ఖచ్చితంగా. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే ప్రధానంగా టెక్నాలజీ, ఎకనామిక్స్ మరియు స్టోరేజ్ అనే 3 అంశాలు ఎలా ముడిపడి ఉన్నాయో మనం లోతుగా విశ్లేషించాల్సిందే. ఇది ప్రకృతిని మరియు బిజినెస్ని అనుసంధానించే ఫ్యూచర్ ఎకానమీకి సంబంధించిన బ్లూ ప్రింట్ అన్నమాట. సరే. ఈ ప్రక్రియ గురించి వింటుంటే నాకొక బేసిక్ డౌట్ వస్తుంది. మనం గాలిలో ఉన్న 420 ppm CO2ని పట్టుకోవాలంటున్నాం. అవును. దీనికోసం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలి. కానీ గాలిని పీల్చుకునే కార్బన్ను వేరుచేసే ఆ టెక్నాలజీ అసలు ఎలా పనిచేస్తుంది? అంటే ఆ గ్యాస్ని ఎలా ఫిల్టర్ చేస్తారు? ఇక్కడే టెక్నాలజీ కంపెనీల మధ్య అసలైన పోటీ ఉంటుంది. మార్కెట్లో ఎవరైనా ఒక నార్మల్ టెక్నాలజీతో వస్తే సరిపోదు. వాళ్లకంటూ ఒక ప్రొప్రైటరీ అడ్వాంటేజ్, అంటే ఒక ప్రత్యేకమైన సాంకేతిక ఆధిపత్యం ఉండాలి. అంటే వాళ్ళ ఓన్ పేటెంట్ లాంటిదనమాట. ఎగ్జాక్ట్గా. ప్రస్తుతం ఈ CO2ని పట్టుకోవడానికి ఇండస్ట్రీలో ప్రధానంగా 2 పద్ధతులు వాడుతున్నారు. అందులో మొదటిది సాలిడ్ సార్బెంట్ సిస్టమ్స్. సాలిడ్ సార్బెంట్ సిస్టమ్స్. ఓకే. అవును. అంటే భారీ ఫ్యాన్ల ద్వారా సాధారణ గాలిని లోపలికి లాగి కొన్ని ప్రత్యేకమైన రసాయన ఫిల్టర్ల ద్వారా పంపుతారు. ఆ ఫిల్టర్ల సర్ఫేస్పై ఉన్న కెమికల్స్ గాలిలోని CO2 అణువులతో చాలా బలమైన బాండ్ని ఏర్పరచుకుంటాయి. ఓహో, అంటే ఆ ఫిల్టర్లు CO2ని మ్యాగ్నెట్ లాగా తమలో బంధించేస్తాయన్నమాట. కరెక్ట్. ఆ తర్వాత ఆ ఫిల్టర్లను ఒక క్లోజ్ ఛాంబర్లో ఉంచి సుమారు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. అలా వేడి చేసినప్పుడు ఆ రసాయన బంధాలు తెగిపోయి స్వచ్ఛమైన CO2 గ్యాస్ రూపంలో బయటకొస్తుంది. రైట్. 100 డిగ్రీల వద్ద వేడి చేస్తారు. అవును.
క్లైమ్వాక్స్ లాంటి పాపులర్ కంపెనీలు ఈ పద్ధతినే వాడుతున్నాయి. ఇక రెండవ పద్ధతి ఏంటంటే లిక్విడ్ సాల్వెంట్ సిస్టమ్స్. లిక్విడ్ సాల్వెంట్. యా, ఇక్కడ ఫిల్టర్లకు బదులుగా పొటాషియం హైడ్రాక్సైడ్ లాంటి ఒక లిక్విడ్ని అంటే ద్రావణాన్ని వాడతారు. గాలిని ఆ లిక్విడ్ గుండా పంపినప్పుడు అందులోని CO2 ఆ ద్రావణంతో కలిసిపోయి ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తరువాత ఆ ద్రావణాన్ని ప్రాసెస్ చేసి కాల్షియం కార్బనేట్ అనే చిన్న చిన్న పెల్లెట్స్గా అంటే గుళికలుగా మారుస్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గుళికల నుండి CO2ని బయటకు తీయాలంటే వాటిని సుమారు 900 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ దగ్గర వేడి చెయ్యాలి. ఒక్క నిమిషం, 900 డిగ్రీలా? అవునండి, 900 డిగ్రీల సెల్సియస్. అప్పుడు మాత్రమే ఆ పెల్లెట్స్ పగిలి ప్యూర్ CO2 బయటకొస్తుంది. కార్బన్ ఇంజనీరింగ్ లాంటి సంస్థలు ఈ విధానాన్ని వాడుతున్నాయి. ఈ రెండు పద్ధతుల గురించి వింటుంటే నాకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఏంటది? అదే CO2ని పట్టుకోవడం అనేది ఒక ఎత్తైతే దాన్ని ఆ ఫిల్టర్ల నుండి లేదా ఆ గుళికల నుండి విడదీయడానికి మనం విపరీతమైన టెంపరేచర్ని ప్రయోగించాల్సొస్తుంది. అంటే బంధాలను తెంచడానికి అంతలా వేడి చేయాలి. అవును, హీట్ చేయాలి. మరి ఇంతలా వేడి చేయాలంటే దానికి భారీ స్థాయిలో ఎనర్జీ అంటే కరెంటు లేదా ఇంధనం అవసరం అవుతుంది కదా. అసలు ఇది ఫైనాన్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇంత ఎనర్జీ వాడితే కార్బన్ తీయడం కంటే మనకయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది కదా. మీరు కరెక్ట్ పాయింట్ని టచ్ చేశారు. మీరు చెప్పిన ఈ ఎనర్జీ ప్రాబ్లమే ఈ డాక్స్ టెక్నాలజీకి ఒక అఖిలేస్ హీల్ అంటే ప్రాణాంతకమైన బలహీనతనమాట. రైట్, అఖిలేస్ హీల్. వాతావరణం నుండి కేవలం 1 టన్ను CO2ని బయటకు తీయడానికి మనం ఎన్ని గిగాజౌల్స్ శక్తిని ఖర్చు చేస్తున్నామో అనేదే ఇక్కడ అసలైన మ్యాటర్. ఈ కంపెనీల భవిష్యత్తంతా ఆ ఎనర్జీ ఇన్పుట్ని తగ్గించడంపైనే డిపెండ్ అయ్యుంటుంది. అర్థమైంది. కానీ ఆ బంధాలను తెంచడానికే అంత వేడెందుకు అవసరమంటారు? ఎందుకంటే ప్రకృతి సహజంగానే ఆ అణువులను చాలా బలంగా కలిపి ఉంచుతుంది. దాన్ని విడదీయాలంటే మనకు హై ఎనర్జీ కావాలి. అందుకే ఎవరైతే తక్కువ ఎనర్జీని వాడి ఎక్కువ CO2ని వేరు చేయగలరో వాళ్లే ఈ మార్కెట్లో కింగ్స్ అన్నమాట. ఖచ్చితంగా. అంతేకాకుండా ఇక్కడ ఇంకో అతిపెద్ద ఛాలెంజ్ కూడా ఉంది. దాన్ని సోర్బెంట్ డీగ్రేడేషన్ అంటారు. అంటే మనం వాడుతున్న ఆ ఫిల్టర్లు లేదా రసాయనాలు కాలక్రమేణా తమ కెపాసిటీని కోల్పోతాయి. ఓహో, అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మనం వంటింట్లో వాడే ఒక స్పాంజిని ఉదాహరణగా తీసుకోవచ్చా? యా, ఎలా అంటే ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ తుడవడానికి ఒక కొత్త స్పాంజ్ వాడినప్పుడు అది నీటిని చాలా ఫాస్ట్గా పీల్చుకుంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ స్పాంజ్ గట్టిపడిపోయి ఒక రకంగా మురికి పట్టిపోయి తన పీల్చుకునే గుణాన్ని కోల్పోతుంది కదా. ఈ ఫిల్టర్లకు కూడా సరిగ్గా అదే జరుగుతుందా? అబ్బా, అద్భుతమైన ఎనాలజీ చెప్పారు. అక్షరాల అదే జరుగుతోంది. ఆ ఫిల్టర్ల గుండా ప్రతిరోజూ లక్షల క్యూబిక్ ఫీట్ల గాలి ప్రవహిస్తున్నప్పుడు గాలిలో ఉన్న తేమ మరియు ఆక్సిజన్ ఆ ఫిల్టర్లపై చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. తేమ వల్ల ప్రాబ్లం వస్తుందన్నమాట. అవును, ఆ స్పాంజీ ఎలాగైతే గట్టిపడిపోతుందో ఈ ఫిల్టర్లలోని కెమికల్స్ కూడా రఫ్గా అయిపోయి CO2ని పీల్చుకునే శక్తిని కోల్పోతాయి. యాక్చువల్గా ఈ ఫిల్టర్ల తయారీకే కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. అవి తొందరగా పాడైపోతే కంపెనీ బ్యాంక్రప్ట్ అవడం గ్యారంటీ. నిజమే, చాలా కాస్ట్లీ వ్యవహారం ఇది. అందుకే ఎక్కువ కాలం మన్నే, గాలిలోని తేమను తట్టుకోగల మరియు తక్కువ ఎనర్జీతో పనిచేసే ఫిల్టర్లను డెవలప్ చేయడమే ఈ కంపెనీల ముందున్న అసలైన ఇంజనీరింగ్ సవాలు. కరెక్ట్. అయితే ఈ ఎనర్జీ అనేది ఇంత పెద్ద సమస్య అయినప్పుడు ఆ ఫ్యాక్టరీని రన్ చేయడానికి కరెంటు ఎక్కడ్నుంచొస్తుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది కదా. ఖచ్చితంగా, అది చాలా క్రూషియల్. ఉదాహరణకు మన ఫ్యాక్టరీకి కరెంటు కావాలి కదా అని పక్కనే ఉన్న ఏదైనా బొగ్గు పవర్ ప్లాంట్ నుంచి కరెంటు తీసుకున్నామనుకోండి. మనం గాలిలోంచి తీసే కార్బన్ కంటే ఆ కరెంటును ప్రొడ్యూస్ చేయడానికి ఆ పవర్ ప్లాంటు వాతావరణంలోకి వదిలే కార్బన్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అవును. అప్పుడు మనం పడుతున్న ఈ శ్రమ అంతా వేస్ట్ కదా. దానికి అర్థమేముంది? ఎగ్జాక్ట్గా పట్టుకున్నారు. ఇక్కడే అడిషనాలిటీ అనే ఒక కాన్సెప్ట్ తెరపైకి వస్తోంది. అడిషనాలిటీ అంటే మీరు కార్బన్ను తీయడానికి వాడే శక్తి వల్ల వాతావరణంలోకి అదనంగా మరో కొత్త కార్బన్ చేరకూడదు. రైట్, నెట్ పాజిటివ్ ఉండాలన్నమాట. అవును. ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే బొగ్గులాంటివి వాడితే ఈ మొత్తం ప్రాజెక్ట్కే పర్పస్ లేదు. అందుకే ఈ ప్లాంట్లను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కుదరదు. దీనికోసం ఇండస్ట్రీలో ద కోలొకేషన్ ట్రైఫెక్టా అనే ఒక స్ట్రాటజీని ఫాలో అవుతారు. ఓకే, ద కోలొకేషన్ ట్రైఫెక్టా.
ట్రైఫెక్టా అంటే 3 ముఖ్యమైన అంశాలు ఒకే చోట కలవడం అనుకుంటా. అవేంటో కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఉండాలంటే దానికి 3 లక్షణాలు ఉండాలి. ఫస్ట్ పాయింట్, గ్రిడ్డుకు కనెక్ట్ చేయలేని, వృధాగా ఉన్న లేదా చాలా చీప్గా దొరికే రిన్యూబుల్ ఎనర్జీ అంటే జియోథర్మల్, సోలార్ లేదా విండ్ పవర్ అక్కడే అందుబాటులో ఉండాలి. ఓకే, ఫస్ట్ది రిన్యూవబుల్ ఎనర్జీ. రెండవది, ఆ ప్రాంతంలో ప్రభుత్వ చట్టాలు మనకు అనుకూలంగా ఉండి భూమికి సంబంధించిన పర్మిషన్లు ఈజీగా వచ్చే అవకాశం ఉండాలి. రైట్, పర్మిషన్స్. ఇక మూడవది మరియు అత్యంత కీలకమైనది, మనం పట్టుకున్న ఆ CO2ను భూమిలో పాతేయడానికి అనువైన భౌగోళిక నిల్వ కేంద్రం, అదేనండి జియోలాజికల్ స్టోరేజ్ సైట్, ఆ ప్లాంటుకు చాలా దగ్గర్లోనే ఉండాలి. ఆ మూడో పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్టోరేజ్ సైట్ ప్లాంట్కు దగ్గరలోనే ఉండాలని ఎందుకంత కండిషన్ పెడుతున్నారు? గ్యాసే కదా, మనం పైప్లైన్ ద్వారా ఎక్కడికైనా ఈజీగా పంపించవచ్చు కదా. ను ఒక చోట నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టోరేజ్ సైట్కు పంపించాలంటే భారీ పైప్లైన్ నెట్వర్క్ కట్టాలి. అవును, పైప్లైన్స్ కావాలి. ఆ పైప్లైన్లు వేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దానికి తోడు ఆ పైప్లైన్లు వెళ్లే దారిలో రైతులు, లోకల్ ప్రజల నుండి భూమిని సేకరించాలి, అటవీశాఖ అనుమతులు తెచ్చుకోవాలి. ఇదంతా దశాబ్దాల తరబడి సాగే ఒక పెద్ద ప్రాసెస్. అబ్బా, అదొక పెద్ద తలనొప్పే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్లాంట్ పక్కనే స్టోరేజ్ సైట్ ఉంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, పర్మిషన్ల తలనొప్పులు అన్నీ ఒకేసారి తీరిపోతాయి. దాట్స్ ద పాయింట్. సో ఈ స్టోరేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మనం పట్టుకున్న ఆ CO2ని ఏం చేస్తారు అన్న డౌట్ వస్తుంది కదా. దాన్ని గాలిలో కలిసిపోకుండా ఎలా దాచిపెడతారు? దానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మనం చేస్తున్న ఈ స్టడీలో గ్యాస్ని దాచిపెట్టడానికి కొన్ని మార్గాలున్నాయని తెలుస్తోంది. అందులో మొదటిది కార్బ్ఫిక్స్ లాంటి స్పెషల్ సంస్థలతో పార్ట్నర్షిప్ పెట్టుకోవడం. వాళ్ళు ఆ CO2ను నీటిలో కలిపి భూమి అడుగున ఉన్న బసాల్ట్ షెల్లులోకి పంపుతారు కదా. అవును, బసాల్ట్ రాక్ ఫార్మేషన్స్లోకి. అక్కడ అది రియాక్షన్ జరిగి కొన్నేళ్లకు గట్టి రాయిగా మారిపోతుందట. స్టార్టప్లకి ఇది బెస్ట్ పద్ధతి అనిపిస్తోంది. ఇక రెండో ఆప్షన్ ఇన్-హౌస్, అంటే కంపెనీ వాళ్లే సొంతంగా భూమిలోకి డ్రిల్ చేసి దాచడం. కరెక్ట్. కానీ దీనికోసం ఎస్పెషలీ అమెరికా లాంటి దేశాల్లో క్లాస్ 6 ఇంజెక్షన్ వెల్స్ పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఆ పర్మిషన్ రావడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుందట కదా. మరి పర్మిషన్ల గోల లేకుండా ఇంకొక పద్ధతి గురించి కూడా మనం తరచుగా వింటుంటాం. అదే CCUS. అసలు ఆ పదం అర్థమేమిటి? CCUS అంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. ఇక్కడ యూటిలైజేషన్ అనే పదం మనం బాగా గమనించాలి. ఓకే, యూటిలైజేషన్. పట్టుకున్న కార్బన్ను భూమిలో పాతేయడానికి పర్మిషన్ల కోసం ఇన్నేళ్లు ఎదురుచూసే బదులు ఆ CO2ను ఒక ముడిసరుకుగా వాడే వేరే ఇండస్ట్రీలకు అమ్మేయడమనమాట. ఓహో, అంటే గ్యాస్ని కమర్షియల్గా వాడటం. అవును. ఉదాహరణకు ఈ రోజుల్లో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే సాఫ్ లేదా లో కార్బన్ కాంక్రీట్ తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీలకు ఈ CO2ను అమ్మేస్తే స్టార్టప్ కంపెనీలకు వెంటనే క్యాష్ ఫ్లో వస్తుంది. రైట్, రెవెన్యూ వస్తుంది. తక్షణం ఆదాయం వస్తేనే కదా ప్లాంట్ నడుస్తుంది, ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో కంపెనీ సర్వైవ్ అవ్వడానికి ఈ CCUS అనేది ఒక సంజీవని లాంటిది అని చెప్పొచ్చు. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తుంది. సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అన్నాం సరే, కానీ మనం పట్టుకున్న ఆ CO2ని తీసుకెళ్లి ఫ్లైట్స్ ఇంధనంగా వాడితే ఆ ఫ్లైట్ గాల్లోకి ఎగిరినప్పుడు మళ్ళీ ఆ CO2 అంతా వాతావరణంలోకి రిలీజ్ అయిపోతుంది కదా. పాయింటే. ఒకవైపు ఎంతో కష్టపడి 100 కోట్లు ఖర్చుపెట్టి కార్బన్ను పట్టుకుని దాన్ని మళ్ళీ గాల్లోకి వదిలేస్తే మనం పడ్డే శ్రమంతా వృధానే కదా. పర్యావరణానికి నిజంగా జరిగిన మేలేముంటుందక్కడ? మీరడిగిన పాయింట్ 100% వాస్తవమండి. ఇక్కడే మనం బిజినెస్కి మరియు క్లైమేట్ టార్గెట్కి మధ్య ఉన్న సన్నని గీతను గమనించాలి. మనం కార్బన్ను ఇంధనంగా మార్చి అమ్మితే అది నెట్ జీరో అవ్వచ్చు, కానీ కార్బన్ నెగటివ్ అస్సలవ్వదు. నెట్ జీరోకి కార్బన్ నెగటివ్కి తేడా ఉందన్నమాట. ఖచ్చితంగా. ఈ ఇండస్ట్రీ అసలు లక్ష్యమేంటంటే వాతావరణం నుండి కార్బన్ను శాశ్వతంగా, పర్మనెంట్గా తీసేయడం. అందుకే ఈ CCUS అనేది కేవలం ఒక వంతెన మాత్రమే. టెక్నాలజీని నిలబెట్టుకోవడానికి, ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి ఆరంభంలో ఇది యూజ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఒక బ్రిడ్జ్ లాంటిది. అయిన విజయం. ఆ టార్గెట్ చేరాలంటే భూమిలో దాచడానికి వచ్చే ఆ క్లాస్ 6 పర్మిషన్ల ఛాలెంజెస్ని ఫేస్ చేయక తప్పదు. రైట్, చాలా క్లియర్గా చెప్పారు. అయితే
ఈ వ్యాపారంలో నన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన ఇంకో విషయం ఉంది. అదేంటంటే బిజినెస్ మోడల్. ఓకే. ఇప్పుడు మనం ఒక కార్ తయారు చేస్తే షోరూంలో పెట్టి అమ్మొచ్చు. ఒక సాఫ్ట్వేర్ యాప్ చేస్తే సబ్స్క్రిప్షన్ కింద అమ్మొచ్చు. కానీ ఇక్కడ మనం కంటికి కనిపించిన ఒక గ్యాస్ను గాలిలోంచి పట్టుకొని దాన్ని ఎవరికి కనిపించకుండా భూమిలో పాతేస్తున్నాం కదా. అవును. మరి దీని ద్వారా కంపెనీకి రెవెన్యూ ఎలా వస్తుంది? ఈ కనిపించిన గ్యాస్ను అసలు ఎవరు కొంటారు? ఇదొక వింతైన బిజినెస్లాగా అనిపిస్తోంది నాకు. పైకి చూడ్టానికి కొంచెం వింతగానే అనిపిస్తుంది కానీ దీని వెనుకున్న బిజినెస్ మోడల్ చాలా సాలిడ్గా ఉంటుంది. ఇక్కడ డాక్స్ అనేది ఎలాంటి ఫిజికల్ వస్తువును అమ్మదు. ఇదొక సర్వీస్ బిజినెస్ అండి. సర్వీస్ బిజినెస్, ఓకే. వాతావరణంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే ఒక హైటెక్ మున్సిపాలిటీ లాంటిదన్నమాట. వీళ్లు అమ్మే ప్రోడక్ట్ పేరు కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ క్రెడిట్స్. షార్ట్కట్లో CDR క్రెడిట్స్ అంటారు. CDR క్రెడిట్స్. మీరొక టన్ను కార్బన్ను భూమిలో పర్మనెంట్గా దాచిపెట్టినందుకు మీకొక క్రెడిట్ వస్తుంది. ఆ క్రెడిట్ను మార్కెట్లో అమ్ముకుంటారు. ఈ క్రెడిట్స్ను 2 రకాల మార్కెట్లు కొంటున్నాయి. అవేంటో చెప్తారా? ఫస్ట్ది వాలంటరీ కార్బన్ మార్కెట్లు. వాలంటరీ మార్కెట్ అనమాట. తమ కంపెనీలను నెట్ జీరో కార్బన్ స్థాయికి తీసుకువెళ్తామని ప్రతిజ్ఞ చేసిన మైక్రోసాఫ్ట్, స్ట్రైప్, షాపిఫై లాంటి వరల్డ్ వైడ్ టెక్ జైంట్స్ ఈ క్రెడిట్స్ కొంటున్నాయి. ఫ్రాంటియర్ లేదా మిల్కీవేర్ లాంటి మార్కెట్ ప్లేస్ల ద్వారా ఈ సేల్స్ జరుగుతాయి. ఓహో, అంటే పెద్ద టెక్ కంపెనీలే వీటికి కస్టమర్స్ అన్నమాట. అవును. ఇక రెండోది కంప్లయన్స్ మార్కెట్లు. భవిష్యత్తులో ప్రభుత్వాలు కర్బన ఉద్గారాలపై చాలా స్ట్రిక్ట్ చట్టాలు తీసుకురాబోతున్నాయి. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ లాంటి రూల్స్ అమల్లోకొస్తే కాలుష్యం చేసే ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఈ క్రెడిట్స్ కొనాల్సిందే. అప్పుడు వీటికి డిమాండ్ స్కై రాకెట్ అవుతుంది. ఆగండి, ఇదంతా వింటుంటే నాకింకో మైండ్ బ్లాంక్ అయ్యే విషయం గుర్తొస్తుంది. ఏంటది? ఈ కంపెనీలు అసలు ఫండింగ్ ఎలా తెచ్చుకుంటున్నాయో చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు వాడే ఫండింగ్ స్టాక్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. అసలింకా ప్లాంట్ కట్టలేదు, ఫిల్టర్లు రెడీ కాలేదు, గాల్లో ఉన్న గ్యాస్ని ఇంకా పట్టుకోలేదు. కానీ రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో మేము ఇన్ని వేల టన్ల కార్బన్ను తీస్తాము అని ముందే లెక్కలు వేసి ఆ ఫ్యూచర్ క్రెడిట్స్ను ప్రీ పర్చేస్ అగ్రిమెంట్స్ ద్వారా ముందే ఆ టెక్ కంపెనీలకు అమ్మేస్తున్నారు. కరెక్ట్. ఫ్యూచర్ సేల్స్ అన్నమాట. అంటే కార్బన్ రాకముందే అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పేపర్స్ని తీసుకెళ్లి బ్యాంకులో చూపించి, చూశారా, మాకు ఫలానా మైక్రోసాఫ్ట్ సంస్థ ఫ్యూచర్లో ఇంత డబ్బు ఇవ్వబోతోంది, కాబట్టి మాకిప్పుడు ఫ్యాక్టరీ కట్టడానికి 100 కోట్లు లోన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. గాలిలోని వాయువును గ్యారంటీగా పెట్టి బ్యాంకుల నుండి ఫైనాన్స్ తెచ్చుకోవడమా? ఏంటండిది? వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా ఇదంతా నిజమే. హార్టెక్ వ్యాపారాలకు క్యాపిటల్ తెచ్చుకునే మార్గం ఇదే అండి. మనం ముందే అనుకున్నాం కదా, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఫండింగ్ ఇవ్వడానికి వీసీలు, అదే వెంచర్ క్యాపిటలిస్టులు క్యూ కడతారు అని. అవును, యాప్స్కైతే ఈజీగా ఇస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్లకి ఖర్చయ్యేది కేవలం సర్వర్లకు, ఎంప్లాయీస్ జీతాలకు మాత్రమే. కానీ ఇలాంటి క్లైమేట్ టెక్ ఫ్యాక్టరీలు కట్టాలంటే టన్నులకు స్టీల్ కొనాలి, కిలోమీటర్ల మేర పైపులు వేయాలి, సివిల్ వర్క్స్ చేయాలి. ఏ వీసీ కూడా ఇలాంటి ఇటుకలు, కాంక్రీట్ పనుల కోసం తమ ఫండ్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. కరెక్ట్, వాళ్ళకి క్విక్ రిటర్న్స్ కావాలి కదా. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా లాభాల్లో మెజారిటీ వాటాను, అంటే కంపెనీ ఎక్విటీని అడిగేస్తారు. ఏ స్టార్టప్ ఫౌండర్ కూడా తన కంపెనీ ఓనర్షిప్ని వదులుకోవాలని అనుకోరు కదా. ఎవరో అనుకోరు. అందుకే ఇక్కడ ఫండింగ్ స్టాక్ చాలా స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి. వీసీలు ఇచ్చే డబ్బును కేవలం ల్యాబ్లో టెక్నాలజీ డెవలప్ చేయడానికి, కెమికల్ టెస్టింగ్ కోసం మాత్రమే వాడాలి. ఇక అసలైన ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అనే డెట్ సిస్టమ్కి వెళ్ళాలి. బ్యాంకులు ఆ ప్రీ పర్చేజ్ అగ్రిమెంట్స్ చూసి అప్పులిస్తాయి. ఓహో, ప్రాజెక్ట్ ఫైనాన్స్ ద్వారా డెట్ తెచ్చుకోవాలి. దానికి తోడుగా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు కూడా ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఉదాహరణకు అమెరికాలో 45Q అనే ఒక ట్యాక్స్ క్రెడిట్ ఉంది. 45Q, ఓకే. దీని మీనింగ్ ఏంటంటే మీరు ఒక టన్ను CO2ని పట్టుకుని సేఫ్గా భూమిలో దాచినందుకు అమెరికా ప్రభుత్వం మీకు $180 ఇన్సెంటివ్గా ఇస్తుంది. ఇది ఒక రకమైన గ్యారంటీ ఆదాయం లాంటిది. అంటే గవర్నమెంట్ నుంచే డైరెక్ట్గా మనీ వస్తుందన్నమాట. అవును. ఈ 45Q ట్యాక్స్ క్రెడిట్స్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ లాంటి సంస్థల నుండి వచ్చే గ్రాంట్స్, ఇవన్నీ కలిపితేనే ఆ భారీ ఫ్యాక్టరీ కట్టడానికి కావలసిన క్యాపిటల్ సమకూరుతుంది. ఎక్విటీ కోల్పోకుండా ఇలాంటి కాంట్రాక్ట్స్ ద్వారా $1 బిలియన్ ఫ్యాక్టరీని కట్టడమే ఇక్కడ అసలైన ఫైనాన్షియల్ మాస్టర్ క్లాస్. అబ్బా, లోన్స్ తెచ్చుకోవడంలో, గవర్నమెంట్ స్కీమ్స్ని వాడుకోవడంలో ఇంతటి వ్యూహం దాగి ఉందన్నమాట. సరే, టెక్నాలజీ ఉంది, అగ్రిమెంట్స్ అయ్యాయి, ఫ్యాక్టరీ కూడా కట్టేశారనుకుందాం. కానీ ఇక్కడ ఒక బేసిక్ ఎథికల్ క్వశ్చన్ వస్తుంది కదా. చెప్పండి. వాతావరణం నుంచి మేము వేలాది టన్నుల కార్బన్ తీసేశామని కంపెనీలు చెప్పితే ఎవరైనా ఎందుకు నమ్మాలి?
కంటికి కనిపించని ఆ గ్యాస్ను నిజంగానే తీశారా లేక కాగితాల మీద ఏవైనా దొంగలెక్కలు చూపిస్తున్నారా? భూమిలో పాతిన గ్యాస్ రేపు పొద్దున మళ్ళీ లీక్ అవ్వదని గ్యారంటీ ఏమిటి? పర్యావరణానికి నిజంగా మేలు జరుగుతోందని కొనేవాళ్లకి ఎలా నమ్మకం కలిగించాలి? ఇదొక అత్యంత సెన్సిటివ్ పాయింట్. ఎందుకంటే ఈ బిజినెస్లో ట్రస్ట్ మరియు ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత లేకపోతే మొత్తం ఇండస్ట్రీ కుప్పకూలిపోతుంది. నిజమే. అందుకే ఇక్కడ కంపెనీలు ప్రొడ్యూస్ చేసే అసలైన వస్తువు కేవలం కార్బన్ మాత్రమే కాదు, ఆ కార్బన్ వెనుకున్న డేటా. కార్బన్ ఎంత తీశారు, ఏ టెంపరేచర్ దగ్గర ప్రాసెస్ చేశారు, ఎంత లోతులో దాచారు, అది లీక్ అయ్యే ఛాన్స్ 0 అని ప్రూవ్ చేసే పకడ్బందీ డేటా అన్నమాట. హోహో, డేటా ఇస్ ద రియల్ ప్రోడక్ట్. ఎగ్జాక్ట్లీ. దీనికోసమే ప్రతి డాక్స్ కంపెనీ మొదటి రోజు నుండే ఎంఆర్వి అనే విధానాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎంఆర్వి అంటే మెజర్మెంట్, రిపోర్టింగ్ మరియు వెరిఫికేషన్. ఎంఆర్వి, ఓకే. ఈ ప్రాసెస్ను కంపెనీ వాళ్లు సొంతంగా వాళ్లే చేసుకుంటే ఎవరూ నమ్మరు కదా. అందుకే Puro.earth లాంటి చాలా స్ట్రిక్ట్ థర్డ్ పార్టీ ఆడిటింగ్ సంస్థలతో ప్రతి పాయింట్ని ఆడిట్ చేయించుకోవాలి. రైట్, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ మస్ట్ అన్నమాట. అవును. వాళ్లు వచ్చి ఫ్యాక్టరీ మీటర్లను, డేటాను పరిశీలించి ఓకే అని సర్టిఫై చేస్తేనే ఆ కార్బన్ క్రెడిట్కు మార్కెట్లో ఒక వాల్యూ ఉంటుంది. దీంతో పాటుగా లోకల్ ప్రజల నమ్మకం కూడా చాలా ముఖ్యం. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ లేకుండా ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఇదంతా వింటుంటే ఒక ఇంజనీరింగ్ ప్రయోగం కాస్త ఒక భారీ ప్రాజెక్టుగా మారటానికి ఎన్ని అడ్డంకులు దాటాలో అర్థమవుతోంది. మరి ఇవన్నీ అచీవ్ చేయడానికి అసలు ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలి? ఒకేసారి 100 కోట్ల ఫ్యాక్టరీ కట్టేయాలా అడగదా? దీనికేదైనా చెక్లిస్ట్ లాంటిదుందా? ఖచ్చితంగా ఒక పద్ధతి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాలిడ్ టీం కావాలి. అందులో రసాయన బంధాలను అర్థం చేసుకునే ఒక కెమికల్ ఇంజనీర్, యంత్రాలను డిజైన్ చేసే మెకానికల్ ఎక్స్పర్ట్, మరియు మనమిందాక మాట్లాడుకున్న ఆ కాంప్లెక్స్ ఫండింగ్ స్టాక్ను డీల్ చేయగలిగే ఒక ప్రాజెక్ట్ ఫైనాన్స్ స్పెషలిస్ట్ ఉండాలి. ఓకే, వీళ్ళు కోర్ టీం అన్నమాట. యా. ఈ టీం అంతా కలిసి ఒకేసారి పెద్ద ఫ్యాక్టరీ కట్టేయకుండా ఒక చిన్న షిప్పింగ్ కంటైనర్ సైజులో ఉండే కంటైనరైజ్డ్ ప్రోటోటైప్ను తయారు చేయాలి. జస్ట్ ఒక కంటైనర్ సైజులో? అవును. అది కనీసం ఏడాదికి 1 టన్ను CO2ని సక్సెస్ఫుల్గా బయటికి తీసి చూపించాలి. ఆ రిజల్ట్స్, ఆ డేటా తీసుకువెళ్లి ఇన్వెస్టర్లకు చూపించి నెక్స్ట్ లెవెల్ ఫండింగ్ తెచ్చుకుంటూ క్రమంగా ఫ్యాక్టరీ సైజును పెంచుకుంటూ వెళ్ళాలి. మరి ఈ జర్నీ అంతా ఎక్కడికి దారితీస్తుంది? ఇన్ని టెక్నాలజీలు, ఇన్ని 100 కోట్ల ఫండింగు, పైప్లైన్లు, అగ్రిమెంట్లు, ఇదంతా చూస్తుంటే 1 టన్ను కార్బన్ను పట్టుకోవడానికయ్యే ఖర్చు చాలా $100,000 ఉంటుందని క్లియర్గా తెలుస్తుంది కదా. యా, ప్రెజెంట్ కాస్ట్ చాలా ఎక్కువే. మరి ఈ వ్యాపారం ప్రాఫిటబుల్గా మారాలంటే, లేదా ఇది నిజంగా పర్యావరణానికి ఒక అసలైన సొల్యూషన్గా మారాలంటే వాళ్ళు చేరుకోవాల్సిన ఆ ఎండ్ గోల్ అంటే ఆ బెంచ్ మార్క్ ఏమిటి? ఈ ఇండస్ట్రీ మొత్తానికి ఒకే ఒక ఫైనల్ టార్గెట్ లేదా హోలీ గ్రేల్ ఉందండి. అదేమిటంటే ఈ టెక్నాలజీని ఎట్ స్కేల్ అంటే 1 మెగాటన్నుల కెపాసిటీకి తీసుకువెళ్లడం. ఓకే, స్కేలప్ చేయాలి. అలా భారీ ఎత్తున ఫ్యాక్టరీలు పనిచేయడం మొదలుపెట్టాక 1 టన్ను CO2ని వాతావరణం నుండి రిమూవ్ చేయడానికి అయ్యే ఖర్చును $100 కంటే కిందకు తీసుకురావాలి. ప్రెజెంట్ ఈ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు $600 నుండి $800 వరకు ఉండొచ్చు. ఓ మై గాడ్, అంత ఉందా ఇప్పుడు? అవును. కానీ టైం గడిచే కొద్దీ టెక్నాలజీ ఇన్నోవేట్ అయ్యి, ఎనర్జీ ఖర్చు తగ్గి, భారీ స్థాయిలో ఆపరేషన్స్ జరిగినప్పుడు ఆ 1 టన్ను ఖర్చు $100 కన్నా కిందకు పడిపోతుంది. ఎప్పుడైతే ఆ మ్యాజిక్ నంబర్ ఆ $100 మార్క్ని చేరుకుంటారో అప్పుడు ఈ డాక్స్ బిజినెస్ వరల్డ్ వైడ్గా ఎకనామికల్గా వయబుల్ అవుతుంది. రైట్. అప్పుడే క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడంలో ఇదొక గేమ్ చేంజర్గా మారుతుంది. అబ్బా, అది నిజంగా ఒక అద్భుతమైన టార్గెట్. ఈరోజు ఈ డీప్ డైవ్ మన ఆలోచనల పరిధిని పెంచిందనే చెప్పాలి. ఒక నీటి బొట్టు లాంటి 420 ppm కార్బన్ను గాల్లో వెతకడం మొదలుకొని, రసాయన బంధాలను తెంచడం, పర్మిషన్ల కోసం ఎదురుచూడటం, CCUS ద్వారా క్యాష్ ఫ్లో తెచ్చుకోవడం, మరియు అసలు గాల్లో ఉన్న గ్యాస్ని గ్యారంటీగా పెట్టి కోట్ల రూపాయల ఫండింగ్ తెచ్చుకోవడం వరకు డాక్స్ అనే ఈ అద్భుతమైన బిజినెస్ బ్లూ ప్రింట్ని మనమివాళ పూర్తిగా డీకోడ్ చేశాం కదా. అవునండి. పర్యావరణాన్ని రక్షిస్తూనే ఎకానమీకి లాభదాయకమైన ఒక భారీ హాట్టెక్ సామ్రాజ్యాన్ని ఎలా కట్టొచ్చో ఈ బ్లూ ప్రింట్ మనకు నేర్పుతోంది. ఖచ్చితంగా. టెక్నాలజీ అనేది కేవలం భూమి మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి కాదు, ప్రకృతికి మనం చేసిన డ్యామేజ్ని రిపేర్ చేయడానికి మరియు భవిష్యత్ తరాలకు క్లీన్ ఎన్వైరన్మెంట్ని ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ట్రూ. పర్యావరణం పట్ల రెస్పాన్సిబిలిటీ, అలాగే ఒక షార్ప్ బిజినెస్ విజన్,
ఈ రెండూ కలిస్తే ఎలాంటి మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చో ఈ ఇండస్ట్రీ మనకు లైవ్గా నిరూపిస్తోంది. గ్రేట్. సో మనం ఈ సెషన్ ముగించే ముందు వినేవాళ్లందరికీ ఒక ఆసక్తికరమైన థాట్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనం చూస్తే ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ దేనికోసం పోటీ పడుతున్నాయి? అయితే భూమిలో ఉన్న క్రూడాయిల్ కోసమో లేదా మన మొబైల్స్లో ఉండే పర్సనల్ డేటా కోసమో కదా? అంతే కదా, డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటారు. ఎగ్జాక్ట్గా. కానీ మనందరం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటుంది. ఒకవేళ భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత వాల్యుబుల్ డేటా అనేది మన బ్రౌజింగ్ హిస్టరీ కాకుండా గాల్లో ఉన్న కార్బన్ను మేం విజయవంతంగా తీసేసి దాన్ని సేఫ్గా భూమిలో పాతేశాము అని ప్రూవ్ చేసే ఆ ట్రాన్స్పరెంట్ క్లైమేట్ డేటా అయితే? అబ్బా, వాట్ ఎ థాట్! చాలా డీప్గా ఉంది ఇది. అవును కదా. ప్రకృతిని, ఖచ్చితమైన డేటాని మరియు బిలియన్ డాలర్ల మార్కెట్ని ఏకం చేసే ఫ్యూచర్ టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు బహుశా ఈ డాష్ ఫ్యాక్టరీలే అవుతాయేమో. ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ లెర్నింగ్. మనం ఈరోజు ఒక భయంకరమైన సవాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి, ఒక భారీ ఎడారి ఉంది. అందులో ఎక్కడో ఒక చోట పడి ఉన్న ఒకే రకమైన ఇసుక రేణువును మనం వెతికి పట్టుకోవాలి. అదైతే దాదాపు అసాధ్యం కదా. కరెక్ట్. మిగతా ఇసుకంతా పక్కకు నెట్టేసి కేవలం ఆ ఒక్క రకం రేణువును మాత్రమే ఏరి బయటకు తీయాలి. దానికొక పెద్ద యంత్రాన్ని నిర్మించి ఆ తర్వాత ఆ రేణువులన్నిటినీ తీసుకువెళ్ళి భూమి లోపల శాశ్వతంగా ఎప్పటికీ బయటకు రాకుండా పూడ్చిపెట్టాలి. వినడానికేదో సైన్స్ ఫిక్షన్ నవలలో కాన్సెప్ట్ లాగా ఉంది. అవును కదా. కానీ యాక్చువల్గా అచ్చం ఇలాంటి అసాధ్యమైన పనే మన చుట్టూ ఉన్న గాలి విషయంలో ఇప్పుడు మనుషులు చేయబోతున్నారు. అంటే బేసిక్గా డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్, లేదా సింపుల్గా చెప్పాలంటే DACS అనే ఈ రంగం గురించి మన ఈనాటి లోతైన విశ్లేషణ ఉండబోతోంది. అవును, ఈ రోజుల్లో ఇది చాలా అవసరం కూడా. రైట్. అసలు వాతావరణం నుండి నేరుగా కార్బన్ డయాక్సైడ్ను తొలగించే ఒక భారీ వ్యాపార సంస్థను సున్నా నుండి ఎలా నిర్మించాలి అనేదానిపై బ్లూ ప్రింట్ ఫర్ బిల్డింగ్ అ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ వెంచర్ అనే డాక్యుమెంట్ ఆధారంగా మనం మాట్లాడుకుందాం. సో దీన్ని విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, గాలిలోంచి వాయువును పీల్చడం అనగానే చాలామందికి ఇంట్లో వాడే ఎయిర్ ప్యూరిఫైయర్ గుర్తొస్తుంది. అవును, జస్ట్ ప్లగ్ పెడితే ఆన్ అయిపోతుంది కదా అని. కరెక్ట్. కానీ ఇది మనం రోజువారీ చూసే ఏదో ఒక సాఫ్ట్వేర్ యాప్ తయారు చేయడం లాంటిది కాదు. వాతావరణ మార్పులను అరికట్టడానికి మనుషులు చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక అత్యంత సంక్లిష్టమైన హార్టెక్ రంగం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన చుట్టూ ఉన్న గాలిలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత కేవలం 420 ppm మాత్రమే ఉంటుంది. వెయిట్, 420 ppm అంటే కొంచెం వివరంగా చెప్తారా? అంటే పార్ట్స్ పర్ మిలియన్. బేసిక్గా 10 లక్షల వాయుకణాలను తీసుకుంటే అందులో కేవలం 420 కణాలు మాత్రమే CO2 ఉంటాయి. మిగతావన్నీ ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి వాయువులు ఉంటాయి. ఓహో, 10 లక్షల్లో కేవలం 400? అవును. అంత తక్కువ సాంద్రత ఉన్న వాయువును గాలిలోంచి వేరు చేయడమనేది ఇంజనీరింగ్ పరంగా ఒక భయంకరమైన సవాలు. అంటే ఆ 10 లక్షల కణాల్లో ఉన్న ఆ 420 కార్బన్ కణాలను మాత్రమే పట్టుకోవడానికి మామూలు ఫిల్టర్లు పనిచేయవు కదా. ఆ దుమ్మును ఆపినట్లుగా ఏదో వల వేసి గాలిని ఆపలేము. మరి అసలు ఫిజిక్స్ పరంగా ఇది ఎలా సాధ్యమవుతుంది? మంచి ప్రశ్న. దీనికోసం సైంటిస్టులు ప్రధానంగా 2 టెక్నాలజీలను వాడుతున్నారు. మొదటిది సాలిడ్ సార్బెంట్ సిస్టమ్స్. ఇందులో భౌతికమైన ఫిల్టర్లకు బదులుగా రసాయన ఫిల్టర్లను వాడతారు. రసాయన ఫిల్టర్లు అంటే కెమికల్స్ వాడతారా? అవును. ఈ ఫిల్టర్లలో ఎమైన్స్ లేదా సచ్ఛిద్ర పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి ఒక రకమైన కెమికల్ మ్యాగ్నెట్స్ లాగా పనిచేస్తాయన్నమాట. కెమికల్ మ్యాగ్నెట్స్, రైట్. వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. గాలిని భారీ ఫ్యాన్ల ద్వారా ఈ ఫిల్టర్ల గుండా పంపినప్పుడు ఈ ఎమైన్స్కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. అవి ఆక్సిజన్ లేదా నైట్రోజన్ లాంటి వాయువులను అస్సలు పట్టించుకోవు. కాని CO2 కణం తగలగానే ఒక వెల్క్రోలాగా గట్టిగా దానికి అతుక్కుపోతాయి. వెల్క్రోలాగా అంటే మన బూట్లకి బ్యాగులకి ఉండే వెల్క్రోలాగా పట్టుకుంటాయా? అచ్చమలాగే. వాతావరణంలో ఉన్న ఆ ఒక్క CO2 కణాన్ని మాత్రమే పట్టుకుంటాయి. క్లైమ్వర్క్స్ లాంటి కంపెనీలు ఈ పద్ధతిని వాడుతున్నాయి. అర్థమైంది, ఫిల్టర్కి అతుక్కుంటాయి. కానీ అలా అతుక్కున్న CO2 మన్నీ బయటికి తీయాలి కదా, లేకపోతే ఆ ఫిల్టర్లు వెంటనే నిండిపై పనికి రాకుండా పోతాయి కదా.
సరిగ్గా పట్టుకున్నారు. ఆ రసాయన బంధాన్ని విడదీయడమే ఇక్కడ అతిపెద్ద సమస్య. ఈ వేల్క్రో లాంటి బంధాన్ని విడదీయాలంటే వేడి కావాలి. ఆ ఫిల్టర్లను తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసినప్పుడు మాత్రమే ఆ కార్బన్ డయాక్సైడ్ వేరుపడుతుంది. ఓకే, వేడి చేస్తే విడిపోతుంది. మరి రెండో పద్ధతి ఏంటి? రెండో పద్ధతి లిక్విడ్ సాల్వెంట్ సిస్టమ్స్. ఇందులో ఈ వేడి చేసే సమస్య ఇంకా పెద్దది. ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ లాంటి ద్రావణాన్ని ఉపయోగించి గాలిలోని CO2ను పట్టుకుంటారు. ఆ తరువాత దాన్ని కాల్షియం కార్బొనేట్ పెల్లెట్స్ లాగా మార్చి ఏకంగా 900 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేస్తారు. వేట్ 900 డిగ్రీలా? అది చాలా ఎక్కువ కదా. ఒక భారీ ఇనుప కర్మాగారంలో వాడేంత వేడి అవసరం పడుతుంది కదా దానికి. అవును, కార్బన్ ఇంజనీరింగ్ లాంటి సంస్థలు ఈ పద్ధతిని వాడుతున్నాయి. సో ఇక్కడే నాకు డౌట్ వస్తుంది. నేనొక భారీ DACS ప్లాంట్ కట్టేశాననుకుందాం. నా అతిపెద్ద ఖర్చు కేవలం గాలిని పీల్చే ఆ ఫ్యాన్లను కొనడమేనా? ఒక్కసారి ప్లాంట్ కట్టేస్తే ఒక విండ్మిల్లాగా అదంతటదే నడుస్తూ పోతుందా? అస్సలు కాదు. సమస్య ఫ్యాన్లతో లేనేలేదు. ఆ ఫ్యాన్లు కేవలం ఒక ఊపిరితిత్తుల్లాంటివి మాత్రమే. అసలైన ఇంజనీరింగ్ పీడకల అంతా ఆ ఫిల్టర్లను వేడి చేయడంలోనే ఉంది. అంటే ఆ హీట్ ప్రొడ్యూస్ చేయడానికయ్యే ఎనర్జీనా? కరెక్ట్. ఒక టన్ను CO2 పట్టుకోడానికి ఆ ఫిల్టర్లను వేడి చేయడానికి ఎన్ని గిగాజౌల్స్ శక్తి అవసరమవుతుంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒక గిగాజౌల్ అంటే ఒక సగటు ఇల్లు నెల రోజుల పాటు ఉపయోగించే విద్యుత్తుతో సమానం. బాబోయ్, ఒక టన్ను కోసం అంత ఎనర్జీనా? అది చాలా కాస్ట్లీ వ్యవహారం కదా. అవును, ఇది దానికి ఉన్న అతిపెద్ద బలహీనత. ఒక రకంగా అకిలెస్ హీల్ అనొచ్చు. దీనికి తోడు సార్బెంట్ డీగ్రేడేషన్ అనే మరో సమస్య కూడా ఉంది. సార్బెంట్ డీగ్రేడేషన్ అంటే ఆ ఫిల్టర్లు పాడైపోవటమా? ఎగ్జాక్ట్లీ. గాలిలో కేవలం CO2 మాత్రమే ఉండదు కదా. ఆక్సిజన్, తేమ, దుమ్ము అన్నీ ఉంటాయి. ఆక్సిజన్ అనేది ఈ ఎమైన్ ఫిల్టర్లతో రియాక్ట్ అయ్యి వాటిని ఆక్సీకరణం చేస్తుంది. ఓహో, అంటే త్వరగా పాడైపోతాయా? అవును, తేమ వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే వాటిని తరచూ మార్చాల్సొస్తుంది. కాబట్టి దీర్ఘకాలం మన్నే ఫిల్టర్లను కనిపెట్టడం, తక్కువ ఎనర్జీతో ఆ బంధాన్ని విడదీయడమే ఇక్కడ అసలైన టెక్నాలజికల్ మోట్, అంటే సాంకేతికపరమైన పునాది. వింటుంటే ఇదొక భయంకరమైన సైకిల్లాగా అనిపిస్తోంది. ఇంత విపరీతమైన కరెంట్ కావాలంటే ఆ కరెంట్ ఎక్కడ్నించొస్తుందనేది పెద్ద ప్రశ్న గదా. ఒకవేళ నేనొక భారీ ప్యూరిఫైయర్ పెట్టి గాలిని శుభ్రం చెయ్యాలనుకుని దానికి కరెంట్ ఇవ్వడానికి పక్కనే ఒక పెద్ద డీజిల్ జనరేటర్ పెడితే ఎలా ఉంటుంది? అదే అసలైన ప్రాబ్లం. అంటే నేను పట్టుకునే కార్బన్ కంటే ఆ జనరేటర్ నుంచి వచ్చే కార్బన్ ఇంకా ఎక్కువైతే ఇదంతా దండగ కదా. ఈ ఉదాహరణ ప్రస్తుత పరిస్థితిని ఖచ్చితంగా వివరిస్తోంది. ఇక్కడే ఎడిషనాలిటీ అనే అత్యంత కీలకమైన పదం వస్తుంది. ఎడిషనాలిటీ అంటే ఒక DACS ప్లాంట్ నడవాలంటే దానికి బొగ్గు లేదా సహజవాయువుతో నడిచే సాధారణ గ్రిడ్ పవర్ వాడకూడదు. అలా వాడితే మనం కార్బన్ తీసినట్లు కాదు, అదనంగా గాలిలోకి వదిలినట్లవుతుంది. కరెక్టే, మేలు చెయ్యబోయి కీడు చేసినట్లవుతుంది. అందుకే ఈ ప్లాంట్లను ఎక్కడ పడితే అక్కడ నిర్మించడానికి వీల్లేదు. ఎక్కడైతే ప్రధాన గ్రిడ్కు పంపలేక వృధాగా పోతున్న చవకైన పునరుత్పాదక శక్తి ఉందో అక్కడ మాత్రమే పెట్టాలి. అంటే సోలార్ గానీ విండ్ పవర్ గానీ అంటారా? అవును. లేదా ఐస్లాండ్ లాంటి దేశాల్లో భూగర్భ ఉష్ణశక్తి చాలా చౌకగా దొరుకుతుంది. లేదంటే ఏదైనా భారీ పరిశ్రమల పక్కన పెడితే అక్కడ వెలువడే వ్యర్థ ఉష్ణాన్ని వాడుకోవచ్చు. అర్థమైంది. అంటే కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదు, సరైన లొకేషన్ వెతుక్కోవడం కూడా అంతే ముఖ్యం అన్నమాట. కరెక్ట్. దీన్నే మనం కోలొకేషన్ ట్రైఫెక్టా అంటాం. అంటే ఒక ప్లాంట్ సక్సెస్ కావాలంటే 3 అంశాలు ఒకే చోట కలవాలి. 1, చవకైన గ్రీన్ ఎనర్జీ ఉండాలి. 2, ఆ ప్రాంతంలో అనుకూలమైన ప్రభుత్వ చట్టాలు ఉండాలి. 2 ఓకే, మరి మూడోదేంటి? మూడోది భౌగోళిక నిల్వ. అంటే దాన్ని స్టోర్ చేసే ప్రాంతం ప్లాంటుకు చాలా దగ్గర్లో ఉండాలి. ఎందుకంటే పట్టుకున్న CO2ను 100 కిలోమీటర్లు పైపుల్లో పంపడమంటే వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. రైట్. ఈ స్టోరేజ్ అనే విషయానికే వద్దాం ఇప్పుడు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపుంది కదా. మనం గాలిలోంచి CO2ను సక్సెస్ఫుల్గా వేరు చేశామనుకుందాం. కానీ ఇప్పుడు ఆ గ్యాస్ను ఏం చేయాలి? దాన్ని భూమిలో పాతేయాలి. అదే డాక్యుమెంట్లో ఏముందంటే దాన్ని కనీసం 1000 సంవత్సరాల పాటు అస్సలు లీక్ అవ్వకుండా చూడాలి అనుంది. అంటే ఒకవైపు ఇంత కష్టపడి మిషన్లు తయారు చేయడమే కాకుండా భూమిలో వేల అడుగుల గుంతలు తవ్వి అందులో గ్యాసును కూరే బాధ్యత కూడా ఈ స్టార్టప్లదేనా? ఇదంతా వాళ్లే ఎలా చేస్తారు? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది.
ఒక కొత్త కంపెనీ గాలిలోంచి కార్బన్ తీయడంతో పాటు దాన్ని నిల్వ చేసే పని కూడా నెత్తికి వేసుకోవాలా అనేది కష్టం. ఇక్కడ కంపెనీల ముందు 2 ఆప్షన్లుంటాయి: సొంతంగా నిర్మించుకోవడం లేదా వేరే వాళ్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం. భాగస్వామ్యం అంటే వేరే కంపెనీకి ఇచ్చేయడం ఆ పని. అవును, ప్రారంభ దశలో ఉన్న కంపెనీలకు అదే బెస్ట్. కార్బ్ఫిక్స్ లాంటి స్టోరేజ్ ఆపరేటర్లున్నారు. వాళ్ల పని కేవలం ఈ గ్యాస్ను భూమిలో ఇంజెక్ట్ చేయడమే. వాళ్లతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటే ఈ స్టార్టప్లు కేవలం క్యాప్చర్ టెక్నాలజీ మీదే ఫోకస్ చేయొచ్చు. కానీ సొంతంగా నిల్వ కేంద్రాలను కట్టుకుంటే లాభాలు ఎక్కువ వస్తాయంటారు కదా, మరి సొంతంగా ఎందుకు కట్టకూడదు? లాభాలెక్కువే కాని అందులో ఉన్న చట్టపరమైన అడ్డంకులు విపరీతం. అమెరికాలో ఇలా గ్యాస్ను భూమి లోపల ఇంజెక్ట్ చేయాలంటే క్లాస్ 6 ఇంజెక్షన్ బావులు తవ్వాలి. క్లాస్ 6 బావులు? ఓకే, అంటే పర్మిషన్స్ కష్టం అంటారా? చాలా కష్టం. పర్యావరణ సంస్థల నుండి పర్మిషన్ తెచ్చుకోడానికి భూగర్భ శాస్త్రాన్ని మొత్తం మ్యాప్ చేయాలి. ఆ గ్యాస్ వెళ్లి తాగే నీటిలో కలవదని నిరూపించాలి. దీనికే సంవత్సరాలు పడుతోంది. వామ్మో, ఇదంతా ఒక స్టార్టప్ చేయాలంటే ప్రాణం పోతుంది గదా. పైగా భవిష్యత్తులో గ్యాస్ లీక్ అయితే చట్టపరమైన ప్రమాదాలు కోట్లల్లో ఉంటాయి. అందుకే ఇది చాలా రిస్క్. అయితే ఈ నిల్వ చేయడానికి బదులుగా మరో తెలివైన ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదే యూటిలైజేషన్. యూటిలైజేషన్ అంటే భూమిలో పూడ్చిపెట్టకుండా దాన్ని మళ్ళీ వాడతామా? వినడానికి భలే ఉందే. అంటే పట్టుకున్న గ్యాస్ అమ్ముకోవచ్చా? దేనికి వాడతారు దాన్ని? పట్టుకున్న CO2ను గ్రీన్ హైడ్రోజన్తో కలిపి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంగా మార్చవచ్చు. విమానాలకు ఇంధనంగా వాడొచ్చా? సూపర్. అవును, లేదా లో కార్బన్ కాంక్రీట్ తయారీకి ముడిసరుకుగా విక్రయించవచ్చు. దీనివల్ల స్టార్టప్లకు తక్షణ ఆదాయం వస్తుంది. ఎందుకంటే భూమి లోపల పూడ్చిపెడితే ఎవరూ వెంటనే డబ్బులివ్వరు కదా. కరెక్టే. భూమిలో పాతేస్తే డబ్బులెందుకిస్తారు? ఈ తక్షణ ఆదాయం నాగానే నాకు వ్యాపార నమూనా అంటే బిజినెస్ మోడల్ గుర్తుకొచ్చింది. ఇదంతా దేనికి సంకేతం? అసలు అదృశ్యమైన ఒక గ్యాస్ను భూమిలో పాతేయడానికి ఎవరైనా ఎందుకు డబ్బులిస్తారు? ఈ సర్వీస్ కొనేదెవరు అసలు? ఇక్కడే మనం కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ క్రెడిట్స్ అంటే CDR క్రెడిట్స్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ DCAS కంపెనీలు భౌతికమైన వస్తువుని అమ్మవు. మరి ఏమమ్ముతాయి? సర్టిఫికెట్సా? ఎగ్జాక్ట్లీ. 1 టన్ను కార్బన్ను గాలిలోంచి తీసి శాశ్వతంగా దాచేశాం అనే ఒక సర్టిఫికెట్ను అమ్ముతాయి. చెట్లు నాటడం లాంటి పద్ధతుల్లో లెక్కించడం కష్టం. పైగా అడవులు కాలిపోతే ఆ కార్బన్ మళ్లీ గాలిలోకి వెళ్ళిపోతుంది కదా. అవును, అడవుల్లో పర్ఫెక్ట్గా లెక్క చెప్పలేము. కానీ DCS ద్వారా పట్టుకున్న కార్బన్ చాలా పక్కాగా కొలవగలిగేది. అందుకే ఈ క్రెడిట్లకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. మరి ఈ క్రెడిట్లను ఎగబడి కొనే కస్టమర్లెవరంటారు? దీనికి 3 ఆదాయ మార్గాలు ఉన్నాయి. మొదటిది వాలంటరీ కార్బన్ మార్కెట్లు. ఇందులో మైక్రోసాఫ్ట్, స్ట్రైప్ లాంటి టెక్ దిగ్గజాలు తమ నెట్ జీరో లక్ష్యాల కోసం ఫ్రాంటియర్ లాంటి మార్కెట్ ప్లేస్ల ద్వారా ఈ క్రెడిట్లను భారీ ధరకు కొంటున్నాయి. ఓకే, టెక్ కంపెనీలు వాళ్ళ కాలుష్యాన్ని కవర్ చేసుకోవడానికి కొంటాయన్నమాట. రెండవది ప్రీ పర్చేస్ అగ్రీమెంట్లు. అంటే ప్లాంట్ నిర్మించటానికి ముందే కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటాయి. భవిష్యత్తులో 5 ఏళ్ల తర్వాత అందించబోయే క్రెడిట్లకు ఇప్పుడే డబ్బు చెల్లిస్తాయి. అంటే ముందే డబ్బులిచ్చేస్తారా? దీన్ని బట్టి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఈజీగా వస్తాయి కదా. అవును, కరెక్ట్. ఇక మూడవది కాంప్లయన్స్ మార్కెట్లు. భవిష్యత్తులో అతిపెద్ద డిమాండ్ సృష్టించేది ఇదే. కంప్లయన్స్ మార్కెట్లు అంటే ప్రభుత్వానికి సంబంధించిన చట్టబద్ధమైనవి కదా. ఉదాహరణకు EU ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్ అంటారు. అసలవి ఎలా పనిచేస్తాయి? బేసిక్గా ప్రభుత్వాలు భారీ కర్మాగారాలకు కాలుష్య పరిమితులను విధిస్తాయి. ఒక ఫ్యాక్టరీ ఆ పరిమితికి మించి కాలుష్యం చేస్తే ప్రభుత్వానికి భారీగా జరిమానా కట్టాలి. అప్పుడు ఆ ఫ్యాక్టరీలు ఏమాలోచిస్తాయంటే ఆ ఫైన్ కట్టడం కంటే ఈ డాస్క్ కంపెనీల దగ్గర కార్బన్ క్రెడిట్స్ కొనడం చవకానుకుంటాయి. ఓహో, ఇది భలే ఉందే. అప్పుడు డిమాండ్ మామూలుగా ఉండదు కదా. అవును, భవిష్యత్తులో ఈ మార్కెట్లలోకి డాస్క్ క్రెడిట్లను అనుమతిస్తే డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. రైట్. ఇదంతా వింటుంటే నాకొక ఆలోచన వస్తుంది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో ఒక సాఫ్ట్వేర్ యాప్ కోసం ఫండింగ్ తెచ్చినట్లు ఒక మంచి ఐడియాతో వీసీల దగ్గరికి వెళ్లి విపరీతంగా డబ్బులు తెచ్చేసుకుని ఆ ఫండ్స్తో నేరుగా ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టేవచ్చనమాట. నేను చెప్పింది కరెక్టేనా? ఇక్కడే చాలామంది పొరబడతారు. దయచేసి వెంచర్ క్యాపిటల్ డబ్బులతో ఫ్యాక్టరీలు కట్టకూడదు. అదేంటి? వాళ్ళు డబ్బులిస్తారు కదా. ఇస్తారు, కాని ఒక ఇల్లు కట్టే విధానాన్ని ఉదాహరణగా తీసుకుందాం. మనం ఇంటికి పునాదులు వేయడానికి, గోడలు కట్టడానికి అత్యధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డులను వాడతామా? లేదు కదా. పర్సనల్ లోన్స్ లేదా హోమ్ లోన్స్కి వెళ్తాం. కరెక్ట్.
క్రెడిట్ కార్డులు కేవలం ఆర్కిటెక్టుకు ఫీజివ్వడానికి వాడాలి. ఇక్కడ వీసీ ఫండింగ్ కూడా క్రెడిట్ కార్డ్ లాంటిదే. దీన్నే ఫండింగ్ స్టాక్ అంటారు. వీసీల నుంచి వచ్చే ఫండింగ్ను కేవలం ల్యాబ్లో ప్రయోగాలకు, టెక్నాలజీ డెవలప్ చేయడానికి మాత్రమే వాడాలి. అర్థమైంది. ఫ్యాక్టరీలు కట్టడానికి, టన్నుల కొద్దీ స్టీల్ మరియు పైపులు కొనడానికి వీసీలకి కంపెనీ వాటాలిచ్చేస్తే అసలు మన చేతుల్లో కంపెనీయే మిగులుదు కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఆ ఇల్లు కట్టడానికి, ఆ ఫ్యాక్టరీ కట్టడానికి అవసరమైన భారీ పెట్టుబడి ఎక్కడ్నుంచొస్తుంది? దానికోసం ప్రభుత్వ గ్రాంట్లు వాడుకోవాలి. ఉదాహరణకు అమెరికాలో 45Q ట్యాక్స్ క్రెడిట్ అనే చట్టముంది. దీని ప్రకారం భూమిలో నిల్వ చేసే ప్రతి టన్నుకి ప్రభుత్వమే $180 వరకు ప్రోత్సాహకం ఇస్తోంది. వావ్! టన్నుకి $180? అది పెద్ద అమౌంటే. అవును. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ కూడా బిలియన్ల కొద్దీ నిధులను ఇస్తోంది. ఇక చివరగా కమర్షియల్ స్థాయిలో భారీ ప్లాంట్లను నిర్మించడానికి ప్రాజెక్ట్ ఫైనాన్స్ వాడాలి. అంటే వాటాలు అమ్ముకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ద్వారా అప్పులు తీసుకోవాలి. సూపర్. డబ్బొచ్చేసింది, ప్లాంట్ ఎక్కడ పెట్టాలో లొకేషన్ దొరికింది, టెక్నాలజీ కూడా రెడీగా ఉంది. ఇక గాలిని పీల్చేసి భూమిలో దాచేయడమే గదా. అంతా సెట్ అయినట్లేనా? అదంతా తేలిక్కాదు. దీన్ని మనం ఒక పెద్ద చిత్రానికి అనుసంధానిస్తే ఇదంతా జరిగిన తరువాత అసలైన సవాలు మొదలవుతుంది. ఈ స్టార్టప్లో అమ్మే ప్రాడక్ట్ కేవలం కార్బన్ మాత్రమే కాదు. ఇంకేం అమ్ముతారు? డేటా. ఆ కార్బన్ నిజంగానే గాలిలోంచి తీయబడింది, అది సురక్షితంగా నిల్వ చేయబడింది అని నిరూపించే డేటా. ఆ డేటా పారదర్శకంగా లేకపోతే ఎవ్వరూ ఇళ్ల క్రెడిట్స్ కొనరు. కరెక్ట్. మనకెలా తెలుస్తుంది వీళ్ళు నిజంగా గ్యాస్ పాతేశారో లేదో? అందుకే ఎంఆర్వి పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. Puro.earth లాంటి థర్డ్ పార్టీ ఆడిటర్లతో ముందే కలిసి పనిచేయాలి. స్థానిక ప్రజల మద్దతు కూడా పొందాలి. అంటే నాకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక ఒకరు లేదా ఇద్దరు చేసే పని కాదు. కెమికల్ ఇంజనీర్ కావాలి, మెకానికల్ సిస్టమ్స్ ఎక్స్పర్ట్ కావాలి, ప్రాజెక్ట్ ఫైనాన్స్ డీల్స్ మాట్లాడేవాళ్ళు కావాలి. ఇదొక మల్టీ డిసిప్లినరీ టీం ఉంటేనే సాధ్యం. అవును, ఖచ్చితంగా. ఇలాంటి బృందం ముందున్న అంతిమ లక్ష్యం ఒక్కటే: ప్రస్తుతం ఉన్న ఖర్చును భవిష్యత్తులో టన్నుకు $100 కంటే తక్కువకు తీసుకురావాలి. ఈ $100 మార్క్ అనేది ఒక హోలీ గ్రేల్ లాంటిది. అంటే అదొక మ్యాజిక్ నంబర్ అన్నమాట. ఇకప్పుడే భారీ ఫ్యాక్టరీలు కట్టకుండా ముందుగా సంవత్సరానికి 1 టన్ను పట్టుకునే చిన్న కంటైనరైజ్డ్ ప్రోటోటైప్ను నిర్మించాలి. అది సక్సెస్ అయితే ఫండింగ్ దానంతటాదే వస్తుంది. అంటే భౌతిక శాస్త్రం, భారీ పెట్టుబడులు, పర్యావరణ విధానాలు మరియు సమాజం యొక్క నమ్మకం ఇవన్నీ కలిస్తేగాని ఒక DACS సంస్థ నిలబడలేదు. అవును, ఇది చాలా పెద్ద స్కేల్లో జరగాల్సిన పని. రైట్. ఇది కేవలం ఒక వ్యాపార అవకాశం గురించి మాత్రమే కాదు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి మనుషులు 0 నుండి నిర్మిస్తున్న ఒక ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల వ్యవస్థ అనొచ్చు. ఈ హార్ట్-టెక్ రంగం గురించి మనం ఇవాళ చాలా లోతుగా మాట్లాడుకున్నాం. అవును, చాలా విషయాన్ని కవర్ చేశాం. అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ప్రస్తావించక తప్పడం లేదు. ఈ DACS టెక్నాలజీ అనేది కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన ఆయుధం కదా. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఇది పూర్తిగా సక్సెస్ అయి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారిపోయిందనుకోండి. అలా జరిగితే చాలా మంచిది కదా. మంచిదే. కానీ అప్పుడు భారీగా కాలుష్యం చేసే కంపెనీలు తమ పద్ధతులను మార్చుకోకుండా ఏముందిలే గాల్లోంచి పీల్చేసే ఫ్యాక్టరీలున్నాయి కదా అని యథేచ్ఛగా కార్బన్ను గాల్లోకి వదిలేస్తాయేమో. వాళ్లకిదొక ఉచిత పాస్లా మారుతుందా అనేది నా భయం. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. వాతావరణ మార్పులపై మనం చేసే పోరాటం అనేది కాలుష్యాన్ని పుట్టకముందే ఆపే ఒక నివారణ దశ నుండి దారిమళ్లిపోయి కేవలం పుట్టిన కాలుష్యాన్ని భూమిలో పాతేసే ఒక వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుగా మారిపోతుందా? మానవ నైజం గురించి ఆలోచింపజేసే ఈ ప్రశ్నను అలా వదిలివేస్తూ ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మనం ప్రతిరోజూ పీల్చుకునే వదిలేసే ఈ గాలిని ఒకసారి ఊహించుకుందాం. వాతావరణంలో ఉన్న ఒక పనికిరాని వాయువును, అంటే ఎవరికీ అక్కర్లేని ఒక చెత్తను పీల్చి దాన్ని తీసుకువెళ్లి భూమిలో పాతేయడం ద్వారా లక్షల కోట్ల డాలర్ల విలువైన ఒక ప్రపంచస్థాయి పరిశ్రమని నిర్మించవచ్చు అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? నిజంగా వినడానికి ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కల్పిత కథలా అనిపిస్తుంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. కానీ ఇటీవల మనం గమనిస్తున్నా ఆర్కిటెక్టింగ్ ది గ్లోబల్ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ఎకానమీ అనే ఒక అద్భుతమైన మూలాన్ని చదివిన తర్వాత ఇది కేవలం ఆలోచన కాదు, మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటున్న ఒక భారీ వాస్తవమని అర్థమవుతోంది. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం.
వాతావరణం నుండి నేరుగా కార్బన్ డయాక్సైడ్ని గ్రహించే ఈ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్, షార్ట్గా డేఎస్సీ అంటారు కదా, ఆ ప్రక్రియ ఒక లగ్జరీ ప్రయోగం స్థాయి నుండి భవిష్యత్తును శాసించే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా మారుతుందనేది ఈ లోతైన విశ్లేషణలో మనం పరిశీలించబోతున్నాం. ఇక్కడ ఆకర్షించే అంశం ఏంటంటే ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీని లేదా ఒక పెద్ద యంత్రాన్ని కనిపెట్టడం గురించి మాత్రమే కాదు. వాతావరణం నుంచి ఒక వాయువును లాగి భూమిలో పెట్టడం ఇంజనీరింగ్ పరంగా సాధ్యమే. కానీ దానికి ఎలాంటి సహజమైన మార్కెట్ విలువ లేదు. అదే కదా అసలు సమస్య. అవును. ఎవరు కొనని దేనికీ పనికిరాని ఒక వాయువు చుట్టూ ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థను, మౌలిక సదుపాయాలను సృష్టించడం అనేది అపూర్వమైన సవాలు. అసలు ఒక వ్యర్థాన్ని ఆస్తిగా ఎలా మారుస్తారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన కోణం. కరెక్ట్. సరిగ్గా ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. అంటే ఇప్పుడు మనం చమురు తీస్తే దాన్ని కాల్చి శక్తిని పొందవచ్చు, లేదా ఏదైనా ఖనిజం తవ్వితే దాన్ని ఇనుము లాంటివి చేసుకోవచ్చు. కాబట్టి వాటికొక మార్కెట్ వాల్యూ ఉంది. అవును. కానీ గాలిలోంచి తీసిన కార్బన్ డయాక్సైడ్కి అసలు ఏమాత్రం విలువ లేదు కదా. ఏమాత్రం లాభం లేని, ఎవరో కోరుకోని ఒక వ్యర్థాన్ని సేకరించడం కోసం ప్రైవేట్ పెట్టుబడిదారులు తమ జేబుల్లోంచి 100 కోట్లు ఎందుకు బయటకు తీస్తారు? వాళ్లు వ్యాపారం చేయడానికొచ్చారు కానీ ఉచితంగా వాతావరణాన్ని శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు కాదు కదా. మరి ఆ డబ్బులు ఎక్కడ్నించొస్తాయి? ఇది చాలా ప్రాథమికమైన మరియు ఖచ్చితమైన ప్రశ్న. గాలిలోంచి తీసిన ఈ వాయువుకు మార్కెట్ విలువ తీసుకురావడానికి ముఖ్యంగా 2 వ్యవస్థలు పనిచేస్తాయి. మనం చదివిన ఈ ఫ్రేమ్వర్క్లో వాటిని ద పుల్ మరియు ద పుష్ అని పిలుస్తున్నారు. ఓకే, ద పుల్ అంటే ఏంటి? ముందుగా ద పుల్ గురించి మాట్లాడుకుంటే, మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్ వంటి పెద్ద కార్పొరేట్ సంస్థలు భవిష్యత్తులో నెట్ జీరో లక్ష్యాలను చేరుకుంటామని పబ్లిక్గా ప్రకటించాయి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వారు అడవులను పెంచడం లేదా చెట్లు నాటడం వంటి పాత పద్ధతులపై ఆధారపడేవారు. కాని దానికొక పరిమితి ఉంది. ఒక్క నిమిషం. చెట్లు నాటడం అనేది పర్యావరణానికి చాలా సహజమైనదే కదా, పైగా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా. ఈ పెద్ద పెద్ద భారీ ఫ్యాన్లను పెట్టి గాలిని లాగేంత విపరీతమైన ఖర్చుతో పోలిస్తే అడవులను రక్షించడమే సులభం గదా. అటువంటప్పుడు ఈ డిఏసిఎస్ క్రెడిట్స్ కోసం వాళ్ళు ఎందుకు ఎక్కువ డబ్బులు చెల్లిస్తారు? మీరు చెప్పింది నిజమే. అడవులు పెంచడం తక్కువే. కానీ ఇక్కడ సమస్య అంతా శాశ్వతత్వం అంటే పర్మనెన్స్ లో ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఒక కంపెనీ $1,00,000 వెచ్చించి ఒక అడవిని పెంచి కార్బన్ క్రెడిట్స్ పొందిందనుకుందాం. రేపు ఆ అడవికి అనుకోకుండా మంటలంటుకుంటే లేదా ఏదైనా తెగులొస్తే? అబ్బా, అవును కదా, ఆ చెట్లు గ్రహించిన కార్బన్ మొత్తం తిరిగి వాతావరణంలో కలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడా కంపెనీ యొక్క నెట్ జీరో క్లెయిమ్ దెబ్బతింటుంది. వాళ్ల బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. కాని డిఏసిఎస్ అలా కాదు. గాలిలోంచి తీసిన CO2ను ఇది 1000 సంవత్సరాలకు పైగా భూమిలో భౌగోళికంగా మరియు శాశ్వతంగా నిల్వ చేస్తుంది. ఓహో, అంటే వాళ్లకొక సాలిడ్ గ్యారంటీ దొరుకుతుందన్నమాట. కరెక్ట్. ఈ ఖచ్చితత్వం వల్లే కార్పొరేట్లు దానికెక్కువ ప్రీమియం చెల్లించడానికి ముందుకొస్తున్నారు. దానికి తోడు యూరోపియన్ యూనియన్ వంటి ప్రభుత్వాలు విమానయానం, షిప్పింగ్ మరియు స్టీల్ వంటి భారీ కాలుష్యకారక పరిశ్రమలను స్వచ్ఛందంగా కాకుండా చట్టపరమైన ఒత్తిడి ద్వారా ఈ డాక్స్ క్రెడిట్స్ కొనేలా చేస్తున్నాయి. ఇది ది పుల్. అర్థమైంది. అంటే ఒక ఖచ్చితమైన హామీ కోసం వాళ్లు ఎక్కువ డబ్బులిస్తున్నారన్నమాట. ఇది చాలా సెన్స్ మేక్ చేస్తుంది. మరి ఆ రెండవది ది పుష్ అన్నారు కదా, అదేమిటి? రెండవది ది పుష్ లేదా కార్బన్ వినియోగం. దీన్ని CCU అంటారు. అంటే కేవలం భూమిలో దాచిపెట్టడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు రాకముందే ఆదాయం పొందడానికి ఆ కార్బన్నొక ముడిసరుకుగా వాడటం. ముడిసరుకుగానా? ఎలా? ఉదాహరణకు, సేకరించిన ఆ CO2ను పచ్చని హైడ్రోజన్ అంటే గ్రీన్ హైడ్రోజన్తో రసాయనికంగా కలిపి విమానాల కోసం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్స్ తయారుచేస్తారు. వావ్! అంటే విమానాల నుండి వెలువడే పొగనే గాలిలోంచి పీల్చి మళ్ళీ అదే విమానాలకు సింథటిక్ ఇంధనంగా మారుస్తున్నారన్నమాట. ఇది భలే ఉందే! అవును, సరిగ్గా అదే. అయితే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ కార్బన్ వినియోగానికి సంబంధించి నేను ఇంకొక అద్భుతమైన అంశం గమనించాను. అదేమిటంటే ఈ CO2ను నేరుగా భవనాలు కట్టే కాంక్రీట్లో కలపడం. ఖనిజీకరణ అంటారు దీన్ని. అవును. ఇది కేవలం ఆ వాయువును కాంక్రీట్ లోపల బంధించడం మాత్రమే కాదు. ఇది ఎలా చెప్పాలంటే మనం రొట్టె కాల్చేటప్పుడు పిండిలో ఈస్ట్ కలపడం లాంటిది.
ఆ ఈస్ట్ పిండితో రసాయనికంగా కలిసిపోయి దాని ఆకారాన్ని ఎలా మారుస్తోందో అలాగే ఈ CO2 కాంక్రీట్ మిశ్రమంతో రసాయనిక బంధాన్ని ఏర్పరుస్తుందట. దీనివల్ల ఆ కాంక్రీట్ మునుపటి కంటే మరింత దృఢంగా మారుతోంది. ఖచ్చితంగా. ఇది ఎలా ఉందంటే ఒక చేదుగా ఉండే మందును ఒక రుచికరమైన కేక్లో దాచిపెట్టి తినిపించడం లాంటిది. ఒకవైపు ప్రమాదకరమైన వాయువును శాశ్వతంగా లాక్ చేయడమే కాకుండా దాన్ని మన ఇళ్లకు పునాది బలంగా మార్చడమనేది గొప్ప మెకానిజం కదా. అవును, చాలా గొప్ప ఆలోచన. ఈ ప్రక్రియ ద్వారా ఆ వాయువు ఒక ఘనరూప ఖనిజంగా మారిపోతుంది కాబట్టి అది మళ్ళీ ఎప్పటికీ వాతావరణంలోకి రాదు. సరే, ఎందుకు నిర్మిస్తున్నారో, ఎవరు కొంటారో, దీన్ని ఎలా వాడుకుంటారో మనకు స్పష్టత వచ్చింది. కానిక్కడే ఒక అతిపెద్ద ఇంజనీరింగ్ సవాల్ ఎదురవుతుంది. అదేంటి? అసలు ఈ భారీ యంత్రాలను ఎక్కడ నిర్మించాలి? ఎందుకంటే ఈ DACS ప్లాంట్లకు విపరీతమైన విద్యుత్ అవసరం. గాలిని లాగే ఆ పెద్ద పెద్ద ఫ్యాన్లు, ఆ గాలిలోంచి CO2ను వేరుచేసే రసాయన ప్రక్రియలకు మనం ఊహించని స్థాయిలో కరెంటు కావాలి. ఇక్కడే నాకు తార్కికమైన ప్రశ్న మెదులుతోంది. మనం వాతావరణంలో కార్బన్ తగ్గించడానికి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా, కానీ ఆ ఫ్యాన్లు తిరగడానికి మనం మళ్లీ బొగ్గుతో లేదా గ్యాస్తో తయారైన కరెంట్ వాడామనుకోండి, అప్పుడు మనం పట్టుకునే కార్బన్ కంటే ఆ యంత్రాలు నడపడం వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ ఎక్కువుంటుంది కదా. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అవును కదా, అది కేవలం ఒక చక్రం తిరిగినట్లే అవుతుంది తప్ప నెట్ బెనిఫిట్ ఏముంటుంది? పైగా అంత కరెంట్ కావాలంటే మన నగరాల దగ్గర ఉండే విద్యుత్ గ్రిడ్లు ఈ భారాన్ని అస్సలు మోయలేవు కదా. మీ విశ్లేషణ 100% సరైనదే. ఆ వ్యత్యాసాన్నే మనం సరిచేయాలి. అందుకే వీటిని నగరాల దగ్గర లేదా సాధారణ పారిశ్రామిక వాడల్లో అస్సలు నిర్మించకూడదు. వీటికి రీజనల్ క్లైమేట్ హబ్స్ అవసరం. ఇక్కడే మూలాల్లో పేర్కొన్న స్ట్రాండెడ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ మనకు సమాధానమిస్తుంది. స్ట్రాండెడ్ ఎనర్జీ అంటే? ఎటూ వెళ్లలేని ఒక ఒంటరి శక్తి అనుకోవచ్చా? అవును, దాదాపుగా అంతే. ప్రపంచంలో కొన్ని ప్రదేశాలలో అపారమైన స్వచ్ఛమైన విద్యుత్ ఉంటుంది. కానీ దాన్ని వాడుకోవడానికి అక్కడ భారీ జనాభా ఉండరు. ఆ కరెంటును వేరే నగరాలకు పంపడానికి గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్లు కూడా ఉండవు. ఉదాహరణకు ఐస్లాండ్ దేశంలో అగ్నిపర్వతాల కారణంగా భూగర్భ ఉష్ణశక్తి అంటే జియోథర్మల్ ఎనర్జీ పుష్కలంగా లభిస్తుంది. లేదా ఎక్కడో మారుమూల ఎడారులలో విపరీతమైన సోలార్ పవర్ దొరుకుతుంది. ఆ ఎనర్జీని మనం కేబుల్స్ ద్వారా వేల కిలోమీటర్లు రవాణా చేయలేము. ఇలాంటి గ్రిడ్కు అనుసంధానం కాని క్లీన్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలలోనే ఈ ప్లాంట్లను నిర్మించాలి. ఓహో! దీనివల్ల నగరాల గ్రిడ్లపై భారం పడదు, నిర్వహణ ఖర్చు అంటే ఓపెక్స్ బాగా తగ్గుతుంది. అర్థమైంది. అంటే కరెంటును ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకురావడం కష్టం కాబట్టి ఫ్యాక్టరీనే కరెంటున్న మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్తున్నామన్నమాట. చాలా స్మార్ట్. కాని ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది కదా. సరే, సహారా ఎడారి మధ్యలో లేదా ఐస్లాండ్ అంచున ప్లాంట్ కట్టాం. గాలిలోంచి CO2ను కూడా వేరుచేశాం. కాని దాని భూమిలో లోతుగా పాతేయడానికి సరైన రాతి పొరలు ఆ ప్లాంట్ కిందే ఖచ్చితంగా ఉండాలని నియమం లేదు కదా. అలాంటప్పుడు ఆ వాయువును నిల్వ ప్రదేశాలకు ఎలా తీసుకువెళ్తాం? లారీల ద్వారా రవాణా చేయడం కుదరదు, లక్షలాది టన్నుల వాయువు కాబట్టి. అవును, ఇక్కడే మొత్తం పరిశ్రమ ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్పై ఆధారపడాల్సొస్తోంది. ఒక చిన్న కంపెనీ ఈ ప్లాంటును స్థాపిస్తే వారు తమకంటూ స్వంతంగా 100 కిలోమీటర్ల పైప్లైన్లు వేసుకోలేరు. అది ఆర్థికంగా అసాధ్యం. ఇది సరిగ్గా మన ప్రజా రవాణా వ్యవస్థ లేదా జాతీయ రహదారుల్లాంటిదే కదా. ఎలా అంటే ప్రతి చిన్న డెవలపర్ తమ సొంత రోడ్లు అంటే పైప్లైన్లు లేదా తమ సొంత పార్కింగ్ స్థలాలు అంటే నిల్వ కేంద్రాలు నిర్మించుకోలేరు కదా. ప్రభుత్వం ఒక హైవే వేస్తే టోల్ ఫీజు కట్టి ఎవరైనా వాడుకున్నట్లుగా ఈ వాయువుకు కూడా అలాంటి ఉమ్మడి వ్యవస్థ అవసరం అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్గా. ప్రభుత్వం లేదా భారీ కన్సార్టియములు కలిసి ఓపెన్ యాక్సెస్ CO2 పైప్లైన్లను మరియు ఉప్పునీటి ఆక్విఫర్ అనబడే భూగర్భ నిల్వ కేంద్రాలను నిర్మించాలి. ఎవరైనా సరే తాము పట్టుకున్న కార్బన్ను ఒక నిర్ణీత ఫీజు చెల్లించి ఆ పైప్లైన్ ద్వారా ప్రధాన నిల్వ కేంద్రాలకు పంపేలా ఉండాలి. లాజిక్ బాగానే ఉంది. అడవుల్లో కరెంటు వాడాలి, ఉమ్మడి పైప్లైన్ల ద్వారా రవాణా చేయాలి. కాని మనమిప్పుడు గదిలో ఉన్న అసలు ఏనుగు గురించి మాట్లాడుకుందాం. అదే ఫైనాన్స్. ప్రస్తుతం గాలిలోంచి 1 టన్ను CO2ను గ్రహించడానికి ఈ సంస్థలకు సుమారు $400 నుండి $800 ఖర్చవుతోందని చూశాను. అవును, ఇది ఊహించలేనంత భారీ మొత్తం.
ఈ ఖర్చును ఒక $100లకు తగ్గిస్తేనే ఈ పరిశ్రమ బ్రతుకుతుంది. నాకు అర్థం కాని విషయమేమిటంటే, టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు, చాలా ఖరీదైనది. ఇలాంటి ఫస్ట్ ఆఫ్ అ కైండ్ అనబడే మొదటి రకం ప్లాంట్లను నిర్మించడానికి అసలు డెవలపర్లకు బ్యాంకులు అప్పులెలా ఇస్తాయి? బ్యాంకులెప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన ప్రయోగాలకు దూరంగా ఉంటాయి కదా. ఒకవేళ టెక్నాలజీ ఫెయిల్ అయితే వేల కోట్లు నష్టపోవాలి. మీరు చెప్పింది అక్షర సత్యం. ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్ ప్లాంట్లకు రుణాలివ్వడానికి ఏ కమర్షియల్ బ్యాంకు ముందుకు రాదు. అందుకే దీన్ని అధిగమించడానికి ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. ఇందులో 3 ప్రధాన మార్గాలున్నాయి. మొదటిది ఆఫ్టేక్ అగ్రిమెంట్స్. అంటే ప్లాంట్ పునాది కూడా తీయకముందే పెద్ద పెద్ద కంపెనీలు రాబోయే 10-15 సంవత్సరాల పాటు మీరు ఉత్పత్తి చేసే ప్రతి కార్బన్ క్రెడిట్ను తామే కొనుగోలు చేస్తామని ముందుగానే ఒప్పందాలు చేసుకుంటాయి. ఓహో, ఇల్లు కట్టకముందే అద్దెదారుల నుంచి 10 ఏళ్లకు అగ్రిమెంట్ తీసుకుంటే బ్యాంకు ఎలా లోన్ ఇస్తుందో ఇది కూడా అంతే అన్నమాట. ఈ దీర్ఘకాలిక ఒప్పందాల ఆధారంగా బ్యాంకులు రిస్క్ తీసుకుంటాయి. అవును. కానీ ఒకవేళ మార్కెట్లో క్రెడిట్ ధర కంటే ప్లాంట్ నిర్వహణ ఖర్చే ఎక్కువైతే? ఇక్కడే రెండో మార్గం వస్తుంది. అదే ప్రభుత్వాలందించే కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్సెస్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఓపెన్ మార్కెట్లో ఒక కార్బన్ క్రెడిట్ ధర ఒక $150 ఉందనుకుందాం. కానీ ఈ ప్లాంట్కు దాన్ని పట్టుకోవడానికి 300 ఖర్చవుతోంది. అప్పుడు ఆ ప్రాజెక్ట్ నష్టాల్లోకి వెళ్తుంది కదా. ఖచ్చితంగా వెళ్తుంది. అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ మధ్య ఉన్న 150 వ్యత్యాసాన్ని తమ వైపు నుంచి చెల్లిస్తుంది. ఒక్క నిమిషం, ఇది చాలా ప్రమాదకరంగా వినిపిస్తోంది. ఒక ప్రైవేట్ కంపెనీ నష్టపోకుండా ఉండటానికి పన్నుల కట్టే ప్రజల డబ్బును శాశ్వతంగా ఆ నష్టాన్ని పూడ్చడానికి వాడటం ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వానికి చాలా భారం కదా. ఇవి చాలా సహేతుకమైన సందేహం. కానీ ఇది శాశ్వత సబ్సిడీ కాదు. ఇందులో ఉన్న కిటుకు ఏమిటంటే, ఇది ఒక స్లైడింగ్ స్కేల్పై పనిచేస్తోంది. భవిష్యత్తులో సాంకేతికత మెరుగై టన్ను ఖర్చు 300 నుంచి 200కి పడిపోతే ప్రభుత్వం కేవలం $50 మాత్రమే ఇస్తుంది. ఎప్పుడైతే పరిశ్రమ వృద్ధి చెంది ఖర్చు పూర్తిగా $100కి పడిపోతుందో అప్పట్నుండి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అద్భుతం. దీనివల్ల ప్రైవేట్ సంస్థల్లో భయం పోతుంది, ప్రభుత్వానికి కూడా సబ్సిడీ భారం తగ్గుతూ వస్తోందన్నమాట. అవును. ఇక మూడవ వ్యూహం కన్సెషనరీ క్యాపిటల్. దాతృత్వ నిధులు, డెవలప్మెంట్ బ్యాంకులు కలిసి ప్రైవేట్ ఈక్విటీలతో ప్రారంభ పెట్టుబడి నష్టభయాన్ని తగ్గిస్తాయి. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే గతంలో సౌర విద్యుత్ అంటే సోలార్ పరిశ్రమ ఖచ్చితంగా ఇదే తరహా ఆర్థిక విధానాలతోనే అభివృద్ధి చెందింది. వావ్, ఫినాన్షియల్ పజిల్ అంతా చాలా స్పష్టంగా సరిపోయింది. డబ్బులు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు కడుతున్నారు. కానీ ఇక్కడే మరొక కొత్త సమస్య వస్తోంది. ₹100 కోట్ల వ్యాపారం జరుగుతున్నప్పుడు ఎవరు ఎంత పనిచేశారు అనే దానిపై ఖచ్చితమైన నియమాలు లేకపోతే ఎవరూ నమ్మరు కదా. నిజమే. ఆర్థిక పెట్టుబడులకు చట్టపరమైన భద్రత ఎందుకు అవసరం అనే విషయంలో కొన్ని కఠినమైన నిబంధనల గురించి మనం చదివాం. వాటి గురించి వివరిస్తారా? ఖచ్చితంగా. ఈ మొత్తం వ్యవస్థ నడవాలంటే చట్టపరమైన నమ్మకం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ భౌతికంగా కంటికి కనిపించే ప్రొడక్ట్ ఏమీ ఉండదు, అంతా గాలితోనే వ్యవహారం. దీనికోసం 3 కీలకమైన అంతర్జాతీయ ప్రమాణాల గురించి చర్చిస్తారు. అందులో మొదటిది MRV ప్రోటోకాల్స్. అంటే నిజంగా ఒక టన్ను CO2ను పట్టుకుని శుద్ధి చేసి శాశ్వతంగా నిల్వ చేశారని నిరూపించడానికి కఠినమైన సైన్స్ ఆధారిత అకౌంటింగ్ విధానం. సప్లై చైన్లో ట్రక్కులు వాడినప్పుడు వెలువడిన ఉద్గారాలను కూడా తీసివేసి నికరంగా ఎంత నిల్వ చేశారో లెక్కించాలి. అంటే దీని అర్థమేంటి? ట్రక్ డ్రైవర్ స్టార్ట్ చేసిన ఇంజన్ పొగను కూడా వీళ్లు లెక్కల్లో నుంచి మైనస్ చేస్తారన్నమాట. ప్రతి గ్రాము కార్బన్కు పక్కా ఆడిటింగ్ జరుగుతుందన్నమాట. బావుంది. అయితే దీనికంటే నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచిన చట్టపరమైన సమస్య మరొకటుంది: భూగర్భ హక్కులు. అవును, దాన్నే పోర్స్పేస్ రైట్స్ అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. భూగర్భంలో అట్టడుగునున్న రంధ్రాల హక్కులు, అంటే నిల్వ చేసే ప్రదేశాల హక్కులు ఎవరికి చెందుతాయనే స్పష్టమైన చట్టాలుండాలి. ఇది ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు రావడానికి సహాయపడుతుంది. నిజంగా ఆలోచిస్తే ఎక్కడా భూమికి 2 మైళ్ల లోతులో ఉన్న ఖాళీ స్థలంలోకి ఎవరో అక్రమంగా ప్రవేశించారని కేసు వేయడాన్ని ఊహించుకుంటేనే వింతగా ఉంది. కాని 100 కోట్లు పెడుతున్నప్పుడు చట్టాలు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ప్రాజెక్టులు ఆగిపోతాయి కదా. కరెక్ట్. అలాగే మూడవది బాధ్యతా బదిలీ లేదా
లయబిలిటీ ట్రాన్సిషన్ 20-50 సంవత్సరాల పాటు నిల్వ స్థిరంగా ఉందని రుజువైన తర్వాత ఆ కార్బన్ బాధ్యత కంపెనీల నుండి ప్రభుత్వానికి ఎప్పుడు మారుతుందో తెలిపే చట్టాలుండాలి. అప్పుడే కంపెనీలు భవిష్యత్తు గురించి భయపడకుండా ఉంటాయి. అంటే వాతావరణాన్ని కాపాడటంలో ఇంజనీర్లతో సమానంగా మన లాయర్లు, అకౌంటెంట్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారన్నమాట. అవును. సరే, చట్టాలు తయారయ్యాయి, డబ్బు సిద్ధమైంది. కాని నా మదిలో ఇంకో పెద్ద ప్రశ్న ఉంది. ఈ భారీ యంత్రాలను, పైప్లైన్లను నడిపే మనుషులు, అంటే ఈ మానవ వనరులు ఎక్కడ్నించి వస్తారు? ఈ రంగం భారీగా మారబోతోంది కదా. ఈ వ్యవస్థ ఒక అద్భుతమైన సమతుల్యతను సాధించింది ఇక్కడే. దీన్నే సజావైన మార్పు లేదా జస్ట్ ట్రాన్సిషన్ అంటారు. ఇది ఆధునిక ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు సరిగ్గా వ్యతిరేక దిశలో పనిచేసే ఒక భారీ ఉపాధి వ్యవస్థ. వ్యతిరేక దిశలోనా అంటే ఏంటి? ఇన్నాళ్లు భూమిలో నుంచి పెట్రోలియం బయటకు తీయడంలో నైపుణ్యం సంపాదించిన పెట్రోలియం ఇంజనీర్లు మరియు జియాలజిస్టులున్నారు కదా, వాళ్లే ఇప్పుడు CO2ను తిరిగి భూమిలోకి పంపే నైపుణ్యాలుగా తమ కెరీర్ను మార్చుకుంటారు. దీన్నే సబ్సర్ఫేస్ ఇంజనీరింగ్ అంటారు. భారీ ఫ్యాన్లను నిర్వహించడానికి, ఆ రసాయన ప్లాంట్లను నడపడానికి భారీ ఎత్తున పారిశ్రామిక కార్మికుల అవసరం ఏర్పడుతుంది. వాళ్లకి ఇదొక వరం. వావ్! ఇది నిజంగా ప్రకృతి యొక్క విచిత్రమైన వ్యంగ్యం కదా. ఏ నైపుణ్యాలు ఉపయోగించి భూమిలోంచి ఆయిల్ను తీసి వాతావరణాన్ని కలుషితం చేశారో, ఆ సరిగ్గా అదే నైపుణ్యాలను ఉపయోగించి ఆ కాలుష్యాన్ని తిరిగి భూమిలోకి పంపించడం చాలా ఆసక్తికరం. ఖచ్చితంగా. సరే, ఈ లోతైన విశ్లేషణలో మనం చాలా కోణాలను స్పృశించాం. ఈ మొత్తం వ్యవస్థ ప్రస్తుత దశ నుంచి భవిష్యత్తు దశకు ఎలా మారుతుందో ఒకసారి సారాంశం చూద్దాం. ప్రస్తుతం ఈ పరిశ్రమ వెంచర్ క్యాపిటల్ నిధులతో నడుస్తూ ఒక టన్నుకు దాదాపు $800 ఖర్చుతో కేవలం వాలంటరీ క్రెడిట్స్ మీద ఆధారపడి ఉంది. అవును. కానీ భవిష్యత్తులోని పరిపక్వదశకు వచ్చేసరికి ఇది ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడులతో గ్రిడ్ ఓవర్ సప్లైని వాడుకుంటూ $100 కన్నా తక్కువ ఖర్చుతో నడుస్తుంది. ప్రభుత్వం యొక్క కొనుగోలు విధానాలు మరియు ఉమ్మడి రవాణా సౌకర్యాల వల్లే ఇది సాధ్యమవుతుంది. సూపర్! మరి శ్రోతలకు ఇది ఎందుకు ముఖ్యం? శ్రోతలందరూ దీనిపై ఎందుకు దృష్టి పెట్టాలి? ఎందుకంటే ఇది కేవలం ఒక సైన్స్ ప్రయోగం కాదు. మన ఆర్థిక వ్యవస్థను, మన ఉద్యోగాలను, చట్టాలను మార్చే ఒక అతిపెద్ద పరిణామమని మనం గుర్తుంచుకోవాలి. అవును, 100% కరెక్ట్. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచిస్తే నాకు విచిత్రమైన ప్రకోపక ఆలోచన కలుగుతోంది. ఒకసారి వినండి. మనందరం కలిసి వాతావరణంలో అదనంగా ఉన్న ఈ CO2ను గ్రహించడంపైనే ఆధారపడి లక్షల కోట్ల డాలర్ల పరిశ్రమను నిర్మిస్తున్నాము. ఒకవేళ భవిష్యత్తులో మనం విజయవంతంగా గాలిలోని చెడు కార్బన్ మొత్తాన్ని తొలగించేస్తే అప్పుడు ఈ భారీ పరిశ్రమకు అసలు ముడిసరుకే దొరకదు కదా. అప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? అంటే వ్యాధిని నయం చేసే మందు బతకాలంటే ఆ వ్యాధి శాశ్వతంగా ఉండిపోవాలని ఈ వ్యవస్థ కోరుకుంటుందా? వావ్! ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. అవును కదా. శ్రోతలు కూడా తమంతట తాము ఈ ప్రశ్న గురించి ఆలోచించుకుంటూ ఉండాలి. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈ లోతైన విశ్లేషణను ఇక్కడే ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. గాలిలో కంటికి కనిపించకుండా ఉండిపోయి భూమిని వేడెక్కిస్తున్న ఒక వాయువును నేరుగా లాగేసి ఒక 2 ఏళ్లలో గట్టి బండరాయిగా మార్చేయొచ్చు అని ఎవరైనా చెబితే మనకెలా ఉంటుంది? బహుశా ఏదైనా సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది కదా. కానీ ఇది మాయాజాలం కాదు, ఖచ్చితమైన కెమిస్ట్రీ. అవును, ఖచ్చితంగా. ఈనాటి మన సోర్సెస్ ఆధారంగా చేస్తున్న ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్, దీన్నే షార్ట్గా డాక్స్ అంటారు, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే గాలిలో అప్పటికే కలిసిపోయిన CO2ను వెనక్కి తీసుకువచ్చే ఒక బ్రహ్మాండమైన యంత్రాంగం ఎలా పనిచేస్తుందో డీకోడ్ చేద్దాం. నిజానికి ఈ అంశం గురించి చర్చించడం ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం ఏదో ల్యాబ్లో చేసే ప్రయోగం లాంటిది కాదు. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుండి మనం వాతావరణంలోకి వదిలిన ఉద్గారాలు, అంటే ఆ దశాబ్దాలుగా గాలిలో పేరుకుపోయిన చారిత్రక కార్బన్ను శుభ్రం చేయడానికి మన ముందున్న అతిపెద్ద మార్గం ఇదే. అంటే రేపటి కాలుష్యాన్ని ఆపడం మాత్రమే కాదు, నిన్నటి కాలుష్యాన్ని కూడా వెనక్కి తీసుకోవడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాతావరణ సమతుల్యతను తిరిగి తీసుకురావాలంటే ఆ గాలిలో ఉన్న ఎక్స్ట్రా CO2ను తీసేయాల్సిందే కదా.
మన సోర్సెస్ కూడా ఇదే స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడే నాకొక చిన్న సందేహం వస్తోంది. ఇప్పుడు కాలుష్యం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆ ఫ్యాక్టరీల పొగగొట్టాలు లేదా పవర్ ప్లాంట్ల నుండి వచ్చే దట్టమైన పొగ. ఆ పొగగొట్టాల దగ్గరే ఒక ఫిల్టర్ పెట్టేసి కార్బన్ను అక్కడికక్కడే ఆపేయొచ్చు కదా. నేను చదివినంతవరకు దాన్ని పాయింట్ సోర్స్ క్యాప్చర్ అంటారు. అవును, పాయింట్ సోర్స్ క్యాప్చర్ అంటారు. మరి అది ఉన్నప్పుడు ఇంత కష్టపడి గాలిలో కలిసిపోయిన దాన్ని వెతకడం ఎందుకు? అది మంచి ప్రశ్న. ఫ్యాక్టరీల దగ్గర కాలుష్యాన్ని ఆపడమనేది ఒక పైపుకున్న లీక్ను మూసేయడం లాంటిది. అంటే అక్కడ CO2 సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. బహుశా 10% నుండి 15% వరకు ఉండొచ్చు. రైట్. కాబట్టి దాన్ని పట్టుకోవడం కొంచెం సులభం. అవును, కానీ గాలిలో కలిసిపోయిన కార్బన్ను పట్టుకోవడం అనేది పూర్తిగా వేరే లెవెల్ సమస్య. గాలిలో ఆ గ్యాస్ బాగా పలచబడిపోయి ఉంటుంది. ఎంతలా అంటే వాతావరణంలో CO2 కేవలం 420 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ మాత్రమే ఉంటుంది. అంటే శాతాల్లో చెప్పాలంటే 0.04%, అంతేనా? అవును, 0.04%. ఇంత తక్కువ సాంద్రత ఉన్న వాయువును వడకట్టడం అంటే ఒక రకంగా అదొక థర్మోడైనమిక్ పీడకల లాంటిది. 0.04% అంటే వినడానికి చాలా చిన్న సంఖ్యలా అనిపిస్తోంది. కానీ ఆ పని ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి నేనొక ఉదాహరణ చెబుతాను. ఒక పెద్ద క్రికెట్ స్టేడియంలో 1,00,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ చూస్తున్నారు అనుకుందాం. ఓకే. ఆ 1,00,000 మందిలో కేవలం ఒక 40 మంది మాత్రమే ఎరుపు రంగు షర్ట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆ 1,00,000 మందిలోంచి ఖచ్చితంగా ఆ 40 మందిని మాత్రమే వెతికి పట్టుకుని బయటకు తీసుకురావాలి. అది ఈ యంత్రాలు చేస్తున్న పని. నేను చెప్పిన ఈ పోలిక కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. ఇది పరిస్థితి తీవ్రతను చాలా కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆ 1,00,000 మంది జనం గుండా వెళ్లడం, వాళ్లందర్నీ దాటుకుని ఆ 40 మంది ఎరుపు రంగు షర్టుల వాళ్లను మాత్రమే లాగడం, దీనికి విపరీతమైన కష్టం అలాగే శక్తి కూడా అవసరం. అందుకే ఈ డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అనేది అంత సంక్లిష్టమైనది అనమాట. సరే, ఈ 40 మందిని పట్టుకోవడానికి మన సోర్సెస్లో ప్రధానంగా 2 రసాయన పద్ధతులను ప్రస్తావించారు కదా. ఒకటి సాలిడ్ సార్బెంట్ అంటే SDOC అని, రెండోది లిక్విడ్ సాల్వెంట్ LDOC అని. అవును, ఈ 2 పద్ధతులే ప్రస్తుతం మనకున్న ప్రధాన ఆయుధాలు. సరే, ముందుగా SDOC గురించి చూద్దాం. ఇది గాలిని వడపోసే ఒక పెద్ద వాక్యూమ్ క్లీనర్లాగా పనిచేస్తుందా? అంటే గాలిని పీల్చేసి దుమ్మును ఫిల్టర్లో ఉంచేసి మిగతా గాలిని బయటకు వదిలేస్తుందా? వాక్యూమ్ క్లీనర్ అనడం అంత కరెక్ట్ కాదేమో. ఎందుకంటే వాక్యూమ్ క్లీనర్ కేవలం భౌతికమైన దుమ్ము కణాలను ఆపుతుంది. కాని ఈ యంత్రాలు ఆ వాయువులలోని ఒక నిర్దిష్ట అణువును ఆపాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన శరీరంలో కిడ్నీలాగా పనిచేస్తుంది. ఓహో, కిడ్నీలాగా అంటే రక్తాన్ని తీసుకుని అందులోని విష పదార్థాలను ఫిల్టర్ చేసి మళ్లీ శుభ్రమైన రక్తాన్ని శరీరంలోకి పంపినట్టు అన్నమాట. అవును, కరెక్ట్. ఇవి కూడా గాలిని తీసుకుని అందులోని ఆమ్ల స్వభావం ఉన్న ఆ CO2ను మాత్రమే రసాయనికంగా పట్టుకుని మిగతా స్వచ్ఛమైన గాలిని బయటకు పంపుతాయి. అంటే ఇది భౌతికంగా కాకుండా రసాయనికంగా ఫిల్టర్ చేస్తుందన్నమాట. అసలు ఈ SDOC లోపల ఏం జరుగుతుంది? SDOC అంటే సాలిడ్ ఫిల్టర్లను వాడే పద్ధతి. ఇందులో తేనె తుట్టె ఆకారంలో ఉండే పెద్ద పెద్ద ఘన ఫిల్టర్లుంటాయి. వాటికి అమైన్స్ అనే ప్రత్యేకమైన రసాయనాలను పూస్తారు. అమైన్స్? ఓకే. అవును, భారీ ఫ్యాన్ల ద్వారా వాతావరణంలోని గాలిని ఈ ఫిల్టర్ల గుండా పంపుతారు. ఈ అమైన్స్కున్న లక్షణం ఏంటంటే అవి గాలిలోని CO2తో మాత్రమే రసాయన బంధాన్ని ఏర్పరచుకుంటాయి. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లు CO2 అంతా ఈ ఫిల్టర్లకు అతుక్కుపోతుంది. అర్థమైంది. ఫిల్టర్ నిండా CO2 నిండిపోయింది. ఇప్పుడు దాన్ని బయటకెలా తీస్తారు? ఫిల్టర్ని మనం చేత్తో పిండలేం కదా. ఇక్కడే వాక్యూమ్ ఛాంబర్ల పాత్ర వస్తుంది. ఫిల్టర్ పూర్తిగా CO2తో నిండిపోయిన తర్వాత ఆ ఛాంబర్ను గాలి చొరబడకుండా సీల్ చేస్తారు. ఆ తర్వాత లోపలున్న గాలినంతా బయటకు లాగేసి ఒక వాక్యూమ్ క్రియేట్ చేస్తారు. ఒక్క నిమిషం, ఇక్కడ వాక్యూమ్ ఎందుకు? నేరుగా వేడి చేస్తే ఆ గ్యాస్ బయటకొచ్చేస్తుంది కదా. మళ్ళీ గాలిని మొత్తం లాగేయడం ఎందుకు? అదే ఇక్కడ అసలైన ట్రిక్. ఎందుకంటే మనం వాక్యూమ్ చేయకుండా మామూలు గాలి ఉన్నప్పుడే వేడి చేశామనుకోండి, ఆ ఫిల్టర్ నుండి బయటకొచ్చిన ఆ స్వచ్ఛమైన CO2 మళ్లీ లోపలున్న సాధారణ గాలితో కలిసిపోతుంది. అప్పుడు మనం పడిన కష్టమంతా వృధా అవుతుంది కదా. అవును కదా, మళ్ళీ మొదటికి వస్తాం. కరెక్ట్. వాక్యూమ్ చేయడం వల్ల
ఫిల్టర్ వేడెక్కినప్పుడు కేవలం ఆ స్వచ్ఛమైన CO2 వాయువు మాత్రమే బయటకొస్తుంది. అప్పుడు వాళ్ళు దాన్ని 80 డిగ్రీల నుండి 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఒక పక్క నుండి పైపుల ద్వారా సేకరిస్తారు. 80 డిగ్రీలు అంటే మనకి ఇంట్లో గీజరిచ్చే వేడికి కొంచెం ఎక్కువ అంతే కదా. ఇది చాలా సింపుల్గా ఉంది. గాలిని పీల్చాం, ఫిల్టర్ చేశాం, కొంచెం వేడి చేసి గ్యాస్ని బయటకు తీశాం. మ్. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 80 డిగ్రీలు మాత్రమే కాబట్టి ఇతర పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ ఉష్ణాన్ని అంటే వేస్ట్ హీట్ను లేదా జియోథర్మల్ ఎనర్జీని కూడా దీనికి వాడుకోవచ్చు. సరే, మరలాంటప్పుడు ఈ రెండో పద్ధతి ఎల్డాక్ అంటే లిక్విడ్ సాల్వెంట్ పద్ధతి ఎందుకు? దానికోసం ఏకంగా 900 డిగ్రీల వేడి అవసరమని మన సోర్సెస్ చెబుతున్నాయి. ఇంత తక్కువ వేడితో పనవుతున్నప్పుడు ఆ భారీ ఖర్చు, ఆ సంక్లిష్టత ఎందుకు? మీరు ఆలోచించిన విధానం సరైనదే. కానీ ఇక్కడ మనం స్కేల్ అంటే పరిమాణం గురించి మాట్లాడుకోవాలి. సాలిడ్ ఫిల్టర్లు ఒక దశలవారీగా అంటే బ్యాచ్ ప్రాసెస్ లాగా జరుగుతాయి. ఫిల్టర్ నిండాలి, దాన్ని ఆపాలి, వేడి చేయాలి, గ్యాస్ తీయాలి, మళ్లీ చల్లబరచాలి. అంటే ఇదొక స్లో ప్రాసెస్ అని మీ ఉద్దేశ్యం. కొన్నాళ్లకు ఆ ఫిల్టర్లు కూడా పాడైపోతాయి కదా, వాటిని మార్చాలి. అవును, మనం ప్రపంచం మొత్తమున్న గాలిని శుద్ధి చేయాలంటే ఈ వేగం సరిపోదు. అప్పుడే ఈ ఎల్డాక్ పద్ధతి వస్తుంది. ఇదొక నిరలితర ప్రవాహంలాగా నడిచే భారీ ఇండస్ట్రియల్ ప్రాసెస్. ఓహో, అంటే ఇది అసలు ఆపకుండా కంటిన్యూస్గా గాలిని ప్రాసెస్ చేసే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అంటారన్నమాట. ఇందులో అసలేం జరుగుతుంది? ఇందులో ముందుగా పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ద్రవరూపంలో ఉండే ద్రావణాన్ని వాడతారు. ఇది చాలా బలమైన బేస్. గాలిని ఈ ద్రావణం గుండా పంపినప్పుడు గాలిలోని CO2 ఆ ద్రవంతో చర్య జరిపి పొటాషియం కార్బోనేటుగా మారుతుంది. ఓకే, ద్రవంతో కలిసిపోయింది. ఆ తర్వాత దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ కలుపుతారు. ఇక్కడొక అద్భుతమైన రసాయన మార్పు జరిగి ఆ కార్బన్ అంతా చిన్న చిన్న సున్నపురాయి పెల్లెట్స్గా అంటే కాల్షియం కార్బోనేటుగా మారుతుంది. వావ్! అంటే గాలిని తీసుకుని ఏకంగా సున్నపురాయి ముక్కలుగా మార్చేస్తున్నారన్నమాట. అవును, కాని మన లక్ష్యం సున్నపురాయిని తయారు చేయడం కాదు కదా. అందులో బందీ అయిన ఆ CO2ను బయటకు తీయడం. ఈ రాళ్లలో రసాయన బంధాలు చాలా బలంగా ఉంటాయి. రైట్. అందుకే ఆ సున్నపురాళ్ల పెల్లెట్స్ను ఒక కిల్లులో వేసి ఏకంగా 900 డిగ్రీల సెల్సియస్ వద్ద మండిస్తారు. బాబోయ్, 900 డిగ్రీలా? అవును, అంతటి తీవ్రమైన వేడికి ఆ రాళ్లు పగిలిపోయి స్వచ్ఛమైన CO2 బయటకొస్తుంది. ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కాబట్టి భారీ స్థాయిలో వాతావరణాన్ని శుభ్రం చేయడానికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా వింటుంటే నాకొకటి అర్థమవుతుంది. ఇదో గదిలో పెట్టుకునే చిన్న యంత్రం కాదు, ఒక భారీ రసాయన కర్మాగారం. అలాగే ఒక బ్రహ్మాండమైన AC సిస్టమ్ కలగలిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. అసలు ఈ ప్రాజెక్టులు ఎంత భారీగా ఉంటాయో నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆ పరిమాణాన్ని ఊహించాలంటే 100 మీటర్ల పొడవున్న గోడలు, ఆ గోడల నిండా బస్సుల సైజులో ఉండే భారీ ఇండస్ట్రియల్ ఫ్యాన్లు ఊహించుకోండి. వీటిని ఎయిర్ కాంటాక్టర్స్ అంటారు. బస్సుల సైజులో ఫ్యాన్లు? ఆహా, వినడానికే భయంగా ఉంది. అవును, ప్రతిరోజూ లక్షలాది ఘనపు మీటర్ల గాలిని ఈ యంత్రాల లోపలికి లాగటానికి ఇవి నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత వాక్యూమ్ ఛాంబర్లు, ఆ 900 డిగ్రీల వేడిని భరించే కిల్స్, ఆ గ్యాస్లో ఉన్న నీటి ఆవిరిని తీసేయడానికి డీహైడ్రేషన్ సిస్టమ్స్. ఇదంతా ఒక నమ్మశక్యం కాని ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడిదాకా బాగాలే ఉంది. గాలిలోంచి CO2ని బయటకు తీశాం, వేరు చేశాం. ఇప్పుడు ఆ గ్యాస్నేం చేస్తారు? మనం అనుకున్నట్లు దాన్ని పైపుల్లో పంపిస్తారా? వాయువును పైపుల్లో పంపడమంటే చాలా కష్టం కదా. అది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఖచ్చితంగా వాయువును అలా రవాణా చేయడం అసాధ్యం. అందుకే ఇక్కడ భౌతిక శాస్త్రంలోని ఒక అద్భుతమైన టెక్నిక్ వాడతారు. పట్టుకున్న ఆ శుద్ధమైన గ్యాస్ను సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్గా మారుస్తారు. సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ అంటే అటు గ్యాస్ కాకుండా ఇటు లిక్విడ్ కాకుండా ఆ రెండింటికీ మధ్యలో ఉండే ఒక విచిత్రమైన స్థిత. ఎగ్జాక్ట్లీ. మల్టీ స్టేజ్ కంప్రెషర్లను వాడి ఆ గ్యాస్ను విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తారు. ఆ స్థితిలో దానికి వాయువులాగా వేగంగా ప్రవహించే లక్షణముంటుంది. అదే సమయంలో ద్రవంలాగా చాలా చిక్కగా తక్కువ స్థలంలో ఇమిడిపోయే లక్షణం కూడా ఉంటుంది. వావ్! అంటే దీనివల్ల సాధారణ పైపుల ద్వారానే ఆ CO2ను వేలాది కిలోమీటర్లు సులభంగా రవాణా చేయవచ్చు అన్నమాట. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. చాలా ఆసక్తికరంగా ఉంది. గాలిని పట్టుకున్నాం, వేరు చేశాం, కంప్రెస్ చేసి ఒక సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ లాగా మార్చాం. ఇప్పుడు
ఈ డాక్స్ అనే పదంలో ఎస్ అంటే స్టోరేజ్ దగ్గరకొద్దాం. పట్టుకున్న ఆ కార్బన్ను వాతావరణానికి దూరంగా, శాశ్వతంగా ఎలా దాచిపెడతారు? మన సోర్సెస్ ప్రకారం దీనికొక 2 పద్ధతులున్నాయనుకుంటా. అవును. మొదటి పద్ధతి సొల్యూట్ స్టోరేజ్. ఇందులో కంప్రెస్ చేసిన ఆ CO2ను భూమికి వేల మీటర్ల లోతులో ఉండే ఎండిపోయిన పాత ఆయిల్ లేదా గ్యాస్ రిజర్వాయర్లలోకి పంపుతారు. దశాబ్దాల పాటు అదక్కడే ఉండి మెల్లగా ఆ భూగర్భ ఉప్పు నీటిలో కరిగిపోతుంది. ఆ, ఇది వినడానికి సురక్షితంగానే అనిపిస్తోంది. కానీ ఇందాక మనం మొదట్లో ఒక మాట అనుకున్నాం, గాలిని రాయిగా మార్చడమని. ఉప్పు నీటిలో కరిగిపోవడం కాదు, నేరుగా గట్టి బండరాయిగా మార్చేయడం. అది ఎలా సాధ్యం? అదే మన రెండో పద్ధతి, ఇన్ సిటు మినరలైజేషన్. ఇది ప్రస్తుత సైన్స్ సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఒకటి అని చెప్పొచ్చు. భూమి అడుగున అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడే బసాల్ట్ అనే రాళ్లు చాలా ఉంటాయి. ఈ బసాల్ట్ రాళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ CO2ను నీటితో కలుపుతారు. అప్పుడది కార్బనేటెడ్ వాటర్లాగా అత్యంత ఆమ్ల స్వభావంతో, అంటే యాసిడిక్గా తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని నేరుగా భూమి అడుగున ఉన్న ఆ బసాల్ట్ రాళ్లలోకి పంపుతారు. ఓహో, ఆ యాసిడ్ వాటర్ ఆ రాళ్ల మీద పడగానే ఏం జరుగుతోంది? ఆ ఆమ్లత్వం కారణంగా ఆ బసాల్ట్ రాళ్లలోని ఖనిజాలు కరగడం మొదలవుతాయి. కరిగిన ఆ కాల్షియం, మెగ్నీషియం వెంటనే ఈ CO2తో రసాయన చర్య జరిపి కార్బోనేట్ మినరల్స్గా అవక్షేపం చెందుతాయి. అంటే ఆ వాయువు స్ఫటికాల్లాగా ఒక ఘనమైన రాయిగా మారిపోతుందన్నమాట. అవును. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి కేవలం 2 సంవత్సరాల కంటే తక్కువే పడుతుంది. మైండ్ బ్లోయింగ్. వాతావరణానికి ముప్పు తెచ్చే, భూమిని వేడెక్కిస్తున్న ఒక ప్రమాదకరమైన గ్యాస్ కేవలం 2 ఏళ్లలో భూమి పొరల కింద ఒక తెల్లటి బండరాయిలా శాశ్వతంగా ఉండిపోతోందన్నమాట. ఇంకది తిరిగి వాతావరణంలోకి లీకయ్యే ప్రమాదమే లేదు, దానికి ప్రాణమే లేదు. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ మినరలైజేషన్ పద్ధతిని అత్యంత శాశ్వతమైన, సురక్షితమైన స్టోరేజ్ పద్ధతిగా భావిస్తున్నారు. ఆ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో లేదో తెలుసుకోవడానికి అది రాయిగా మారుతున్నప్పుడు వచ్చే చిన్న చిన్న ప్రకంపనలను కొలవడానికి భూకంప సెన్సార్లను కూడా వాడతారు. ఇదంతా వినడానికి చాలా బాగుంది. టెక్నాలజీ భలే అభివృద్ధి చెందింది, మన వాతావరణాన్ని మనం సులభంగా కాపాడుకోవచ్చు అనిపిస్తోంది. కాని ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. దీన్నే మనం ది ఎనర్జీ క్యాచ్ 22 అనొచ్చు. ఇదంతా జరగాలంటే విపరీతమైన పవర్ కావాలి కదా? అవును, ఖచ్చితంగా కావాలి. వేలాది భారీ ఫ్యాన్లు తిరగాలి, వాక్యూమ్ పంపులు పనిచేయాలి, ఎల్డాక్ పద్ధతిలో కిల్న్స్ 900 డిగ్రీల వరకు వేడెక్కాలి, కంప్రెషర్లు గ్యాస్ని ఒత్తిడి చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బరువు తగ్గాలని రోజు 2 గంటలు కష్టపడి జిమ్కి వెళ్ళి, ఆ కష్టానికి పరిహారంగా జిమ్ బయటికి రాగానే 2 బిర్యానీలు తిన్నాననుకోండి, అదెంత అర్థం లేని పనో. ఇది కూడా అంతేనా? అర్థం కాలేదు. ఎలాగా? అంటే పర్యావరణాన్ని కాపాడటానికి, ఈ భారీ యంత్రాలను నడపటానికి నేను మళ్ళీ బొగ్గునో గ్యాస్నో కాల్చితే అప్పుడు గాలి నుంచి పీల్చేయడానికంటే నేను ఉత్పత్తి చేసే కాలుష్యమే ఎక్కువ ఉంటుంది కదా? అద్భుతమైన పోలిక. మీరు చెప్పింది 100% నిజం. అదొక విచిత్రమైన క్యాచ్ 22 పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్న థర్మోడైనమిక్స్ నియమాల ప్రకారం చూస్తే గాలిలో అంత తక్కువగా ఉన్న వాయువును వడకట్టడానికి శక్తి అవసరం చాలా ఎక్కువ. రైట్. ఒకవేళ ఆ శక్తి కోసం మనం శిలాజ ఇంధనాలను, అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ను వాడామంటే ఈ ప్రాజెక్ట్కి అర్థమే లేదు. నెట్ లైఫ్ సైకిల్ ఎమిషన్స్ పాజిటివ్గా మారిపోయి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. మరి దీనికి పరిష్కారమేమిటి? ఇంత కష్టపడి కనిపెట్టిన సాంకేతికత ఇంధనం దగ్గర ఆగిపోతుందా? అందుకే ఈ డాక్స్ ప్లాంట్లను డిజైన్ చేసేటప్పుడే ఒక కఠినమైన నియమం పెట్టుకుంటారు. ఈ ప్రాజెక్టులకు వాడే కరెంటు ఖచ్చితంగా జీరో కార్బన్ ఎనర్జీ అయ్యుండాలి. జీరో కార్బన్ ఎనర్జీ అంటే సోలార్, విండ్ లాంటివా? అవును. సోలార్, విండ్, న్యూక్లియర్ పవర్ లేదా భూగర్భ వేడిని వాడుకునే జియోథర్మల్ ఎనర్జీతో మాత్రమే ఇవి నడవాలి. ఉదాహరణకు ఎస్డాక్ కేవలం 80 డిగ్రీల వేడి చాలు కాబట్టి పారిశ్రామిక వ్యర్థ ఉష్ణాన్ని వాడుకోవచ్చు. ఓహో, అంటే వేస్ట్ హీట్తో ఆ పని చెయ్యొచ్చన్నమాట. కరెక్ట్. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే సౌర విద్యుత్ లేదా పవన విద్యుత్ భారీగా ఉత్పత్తి అవుతూ దాన్ని గ్రిడ్కి పంపలేని పరిస్థితి ఉంటుందో అలాంటి చోట్ల ఈ డాక్స్ ప్లాంట్లను నిర్మిస్తే ఆ క్లీన్ ఎనర్జీని నేరుగా కార్బన్ను పీల్చడానికి వాడుకోవచ్చు. అర్థమైంది. పర్యావరణాన్ని కాపాడే సాంకేతికత తిరిగి పర్యావరణానికే హాని చేయకుండా ఉండాలంటే ఇంధన ఎంపిక ఎంత కీలకమో ఇది స్పష్టం చేస్తోంది.
సో ఈనాటి మన సోర్సెస్ ద్వారా డాగ్స్ సాంకేతికత గురించి లోతైన ఆశ్చర్యకరమైన విషయాలను విశ్లేషించాం. ఫ్యాక్టరీ పొగగొట్టాల దగ్గర ఆపే పాయింట్ సోర్స్కి, గాలిలో ఉన్న చారిత్రక కార్బన్ను లాగే డాగ్స్కి ఉన్న తేగా చూశాం. ఎస్, డాగ్ కిడ్నీలాగా అమైన్స్తో ఎలా పనిచేస్తోందో, డాగ్ నిరంతర భారీ కెమికల్ ఫ్యాక్టరీలా 900 డిగ్రీల వద్ద రాళ్లను ఎలా కరిగిస్తోందో అర్థం చేసుకున్నాం. అవును, భారీ కాంట్రాక్టర్స్, సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్స్ లాంటి యంత్ర పరిజ్ఞానం, చివరగా బసాల్ట్ రాళ్లలో నీటితో కలిపి పంపి గాలిని కేవలం 2 ఏళ్లలో రాయిగా మార్చే అద్భుతమైన స్టోరేజ్ విధానం. ఈ మొత్తం ప్రక్రియకు జీరో కార్బన్ ఎనర్జీ ఎందుకు అవసరమో కూడా తెలుసుకున్నాం. ఖచ్చితంగా. ఈ చర్చ వింటుంటే మనకు స్పష్టమయ్యేది ఒకటే కదా, ఇది కేవలం పర్యావరణ శాస్త్రవేత్తలు కుతూహలంతో చేస్తున్న ప్రయోగం కాదు. భవిష్యత్తులో భూమిని నివాసయోగ్యంగా ఉంచాలంటే ఇది అత్యంత కీలకమైన భారీ పరిశ్రమగా అవతరించబోతోంది. మనం చేసిన చారిత్రక తప్పులను సరిదిద్దుకోవటానికి సైన్స్ మనకిస్తున్న ఒక గొప్ప అవకాశమిది. 100% నిజం. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన, బహుశా రేపటి గురించి ఆలోచింపజేసే ఒక కొత్త ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి కరెంటు వాడి ఈ కార్బన్ను భూమి అడుగున రాయిగా మారుస్తున్నాం కదా, దానివల్ల ఇప్పుడు మనకు లాభం పర్యావరణాన్ని కాపాడుకోవడమే. కాని కొన్ని వందలేళ్ల తర్వాత భవిష్యత్తు తరాలు ఈ రాయిని చూసి ఏమనుకుంటాయి? ఆసక్తికరమైన కోణం. బహుశా అప్పటికి కార్బన్తో ఎన్నో అద్భుతమైన వస్తువులు, అంటే బలంగా ఉండే కొత్త రకం ప్లాస్టిక్స్, విమానాల విడిభాగాలు లేదా అత్యాధునిక భవన నిర్మాణ వస్తువులు తయారుచేసే టెక్నాలజీ రావచ్చు కదా. అప్పుడు వారు భూమి అడుగున ఉన్న ఈ కార్బన్ రాళ్లను ఒక ముడిసరుకుగా వాడుకుంటారేమో. అవును, టెక్నాలజీ మారితే ఏదైనా సాధ్యమే కదా. ఈరోజు మనం ఏదైతే ముప్పు అని భావించి దాచిపెడుతున్నామో, రేపటి తరాలకు అదే అత్యంత విలువైన వనరుగా మారిపోతుందేమో. భవిష్యత్తులో కార్బన్ మైనింగ్ అనేది బంగారం, బొగ్గుగనుల కంటే ఒక భారీ లాభదాయకమైన వ్యాపారం కావచ్చేమో కదా. ఒకప్పుడు మన వాతావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన పొగ రేపటి రోజున మన భవిష్యత్తు నగరాలను నిర్మించే ఇటుక అవుతుందేమో. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.